మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన సుచరిత్ర కలిగిన మహనీయమైన పుణ్యనామంలో బైబుల్ సెమినార్ విద్యార్థులందరికీ, అలాగే స్థానిక లేమల్ల సంఘస్థులందరికీ, అలాగే సేవకులకి సేవకురాళ్ళందరికీ ప్రభు పేరట వందనాలు. దేవునికి స్తోత్రం. అలాగే ప్రత్యక్ష ప్రసారంలో ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న దేవుని ప్రియులందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వాక్యం, నీతిమంతును జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాద కారణమగును, భక్తిహీనుల పేరు ఎప్పుడు తలంచినా, ఎన్నిసార్లు తలంచినా అసహ్యత పుట్టును. వాస్తవంగా సందర్భానుసారంగా కొన్ని మాటల్నే మనం పిన్ పాయింట్గా పికప్ చేసుకొని వాక్యం చెప్తూ ఉంటాం. ఓ పెద్ద వాక్యంలో మనకు అవసరమైన మొక్క మాత్రమే తీసుకొని ప్రసంగం చేస్తూ ఉంటాం. అది ప్రసంగికుల యొక్క అలవాటు. అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీతో మాట్లాడాలంటే, సరిగ్గా 10 ఏళ్ల క్రితం 2012వ సంవత్సరం ఇదే 8వ తారీఖు రాత్రి 7:30 8 గంటలప్పుడు దైవజనులు లేసన్ గారు మహిమలోకి పిలువబడ్డారు. ఆయనకి ఒక వారం రోజులుగా దేవదూతలు రావడం, గుమ్మం దగ్గర నిల్చోవడం, దేవుడు పిలుస్తున్నాడు తీసుకొని రమ్మని పంపించారు మమ్మల్ని అంటే, మేమందరమే 10 మంది ఉండేవాళ్ళం. గదిలో స్పష్టంగా మాట్లాడుతూ ఉండేవారు. మేము అనుకునేవాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు అని. తర్వాత కాసేపటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెప్పేవాడు, దేవదూతలు వచ్చారా నన్ను తీసుకెళ్దామని. ఇంకా ఈ కార్యం ఇవేమి నేను సెట్ చేయలేదు కదా, ఈ విషయాలన్నీ మీకు తెలియపరచాలి కదా, అన్నీ చక్కదిద్దాలి కదా, అందుకని నేను రానన్నాను. దట్టు మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు కదా, అందుకని వాళ్ళు కొంచెం వెనక్కి తగ్గుతున్నారు అని. వారం రోజులుగా ఆయనకి తెలుస్తూ ఉంది వెళ్ళిపోతారు అని. అయితే మాతో చెప్పి పెట్టారు, ఒకవేళ నాది ఆఖరి క్షణము అని అనుకుంటే మెమోరియల్ హాల్ టీవీ మెమోరియల్ హాల్ ఆఖరి శ్వాస పోయేటప్పుడు నన్ను తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టండి అన్నారు. అది మేరక్కి గుర్తుగా ఉండాలన్న ఉద్దేశంతో మెమోరియల్ హాల్ కట్టారు. ఆఖరి సమయము అని అనుకుంటే నన్ను అక్కడ తీసుకొచ్చి పడుకోబెట్టండి అని. అలాగే సాయంకాలం 7 గంటలప్పుడు డాక్టర్లు చెప్పారు ఇంకొక అరగంట కంటే ఎక్కువగా బ్రతకరని. వెంటనే తీసుకొచ్చి ఆ హాల్లో పడుకోబెట్టి పైన ఇంకా పిలుస్తున్నాం ప్రశాంతంగా అలా కన్ను మూసారు. ఈ 8వ తారీఖు 8వ నెల సాయంకాలం రమారమి 8 గంటలప్పుడు ఓ పావు గంట జీవన్ మరణాల మధ్యలో కాస్త ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ప్రశాంతంగా ప్రభువునందు నిద్రించి మహిమలోకి చేర్చబడ్డారు. అందుకే యేసన్న గారి జ్ఞాపకాలతో అని ఒక చిన్న టైటిల్ పెట్టుకున్నాం.
యేసన్న గారిని ఏ గంటో ఓ 2 గంటలో తలంచుకొని మర్చిపోయే వ్యక్తి కాదు ఆయన. లేక ఓ 10 మంది యేసన్న గారు వాళ్ళతో ఉన్న సమయాలు చెప్పుకొని ముగించుకునేది కాదు ఇది. యేసన్న గారు చనిపోయిన ప్రారంభ దినాల్లో 1 నెల అనుకుంటాను, మా హోసన్న మినిస్ట్రీస్కి అత్యంత ఆప్తులు అహ్మద్ గారు అని ఏలూరు ప్రాంత వాస్తవ్యులు. వాళ్ళు ముస్లిం కుటుంబంలో పుట్టి పెరిగి అత్యంత విశ్వాస వీరులుగా పరిగణించబడిన వ్యక్తి. ఆయనకి ఇప్పుడు 70 సంవత్సరాల పైబడిన వయస్సు అయినా వేకువ 3 గంటలకు లెగిసి 6 గంటల వరకు నిలువు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే అనుభవం ఉంది ఆయనకి. మంచి విశ్వాసి. వాళ్ళ తమ్ముళ్ళిద్దరూ ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. 93వ సంవత్సరం 1993వ సంవత్సరం దైవజనులు యేసన్న గారు ఇస్రాయేల్ దేశానికి వెళ్ళడానికి నూజివీడు దగ్గర ఓ ఎకరం మామిడి తోట అమ్మేసి తీసుకొచ్చి యేసన్న గారి చేతిలో పెట్టి 40,000 మీరు ఇస్రాయేల్ దేశం చూసి రమ్మన్నారు. యేసన్న గారు అన్నారు, నాకు ఇస్తున్నారంటే మీరే చూసి రావచ్చు కదా అని. ఆయన అన్న మాట, నేను చూసి వస్తే నా కుటుంబానికి నా బంధువులకు మాత్రమే చెప్తాను, మీరు చూసి వస్తే లక్షల మందికి కళ్ళకు కట్టినట్టుగా చెప్తారు, మీరు చూసి రావాలి. ఆ అయ్యగారు నాతో చెప్పిన మాట, యేసన్న గారు చనిపోయినప్పుడు, బాబు యేసన్న గారు నడుస్తూ ఉన్న ఒక నగ్న చరిత్రకి నిలువెత్తిన నిదర్శనం. ఒకప్పుడు రాక్షసి బలులు గాడ్జిల్లాలు ఉండేవి అని అంటారు, కానీ నమ్మకం లేదు. మరి దొరికిన అస్థిపంజరాలు ఎక్కడివి? మీకు అర్థమవుతుందా? గాడ్జిల్లాలు రాక్షస బల్లులు ఉండేవి అంటే ఎవ్వరు నమ్మట్లేదు. మరి దొరుకుతున్న అస్థిపంజరాలు అవన్నీ ఎవరివి? ఎముకలు ఎవరివి అంటే నమ్మసఖ్యము కానీ నిజం. దైవజనులు యేసన్న గారు అనేవారు ఈ అధునాగరికత నవనాగరికత సంతరించుకొని క్రొత్త పోకడలు పొంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో అంతటి సౌమ్యుడు, సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు, వేల సంఘాల స్థాపకుడు, అలాగే లక్షల ఆత్మల్ని దివారాత్రులు సమయమైన అసమయమైన ప్రయాసపడి ఆత్మల భారమే ధ్యేయముగా ముందుకు వెళ్ళిన సేవకుడు మరొక్కళ్ళు ఉండరు గనక ఆయనను గూర్చి నవతరానికి యువతరానికి ఎలా మీరు అందిస్తారో నాకైతే తెలియదు, కానీ నీవు మాత్రం బాధ్యత వహించాలి అన్నప్పుడు యేసన్న గారు చనిపోయిన ప్రారంభ దినాల్లోనే కూర్చొని కాస్త ఆయన గురించి ఆలోచించి యేసన్న గారి జీవిత చరిత్ర రాయడం జరిగింది. ఒక విషయాన్ని మీకు చెప్పాలి. ఓ కోణంలో సొంతోడిని అంటే కొడుకుని, రెండో కోణంలో ఆల్మోస్ట్ ప్రస్తుతం మినిస్ట్రీలో ఉన్న వాళ్ళందరిలో ఆల్మోస్ట్ కాదు, వన్ అండ్ ఓన్లీ నేనే అనే చెప్పాలి. ఇక్కడ నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం, భక్తిహీనుల పేరు ఎప్పుడు తలంచినా అసహ్యమే. దీని గురించి ఒక చిన్న వివరణ మీకు తెలియపరుస్తాను.
5 ఏళ్ల క్రితం జర్మనీ వెళ్ళాను నేను. ఉదయాన్నే దిగాను. ఎయిర్పోర్ట్ ఎదురుగా హిల్టన్ హోటల్లో రూమ్ తీసి పెట్టారు పాస్టర్ గారు, కెనడా పాస్టర్ గారు. ఆయన నాతో పాటు ఇంకొక అతను ఉన్నారు. హోటల్ రూమ్లో సూట్ కేసు పెట్టి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్కి వచ్చాం. పెద్ద హాల్లో బ్రేక్ఫాస్ట్ రమారమి ఒక 300 మంది బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు అక్కడ. నేను, పాస్టర్ గారు, నాతో ఉన్న వ్యక్తిని కొంచెం ప్రక్కన కూర్చోబెట్టారు. ఆయన మాట్లాడుకుంటూ అప్పుడే స్టార్ట్ చేసాం. నేను బ్రెడ్ ముక్క కట్ చేసుకున్నాను, ఆయన చేసుకున్నాడు. స్టార్టింగే పాస్టర్ గారు హిట్లర్ వాళ్ళ ఇల్లు ఎక్కడ, హిట్లర్ అని అన్నా, వాళ్ళ ఇల్లు ఎక్కడ, వాకిలు ఎక్కడ అని కూడా అడగలని. పాస్టర్ గారు హిట్లరు అన్న వెంటనే ఆయన నోట్లో పెట్టుకున్న బ్రెడ్ నోరు తెరిస్తారు కింద పడిపోయింది. వెంటనే ఆయన చూశాను. ఆయన్ని చూడటమే కాదు, నా మాట హిట్లర్ అనే మాట అక్కడ ఎంతమందికి అయితే వినబడిందో వాళ్ళందరూ ఒక్కసారిగా నన్ను చూసి చూపుతో చంపేద్దాం వీడిని అన్నట్లుగా చూస్తున్నాను. ఇప్పుడు నేను ఏం బూతు మాట్లాడాను అసలు? హిట్లర్ అన్నా అంతే. దొంగని కానీ దుర్మార్గుడని కూడా మాట్లాడాలని, జస్ట్ హిట్లర్ అన్నా. ఇక పాస్టర్ గారు కూడా ఆయన నోట్లో బ్రెడ్ కింద పడిపోయింది. చూసి చూపుతోనే సైగ చేసినట్టుగా మాట్లాడారు. ఏమనంటే, ఇంకొక మాట హిట్లర్ గురించి ఎత్తితే ఈ చెంచాలతో చంపేస్తే నేను అన్నట్లుగా చూశాడు ఆయన కూడా. ఇక నేను ఏమీ మాట్లాడలా, మౌనంగా బ్రెడ్ తిన్నా. హడావుడిగా చేతులు కడుక్కొని రూమ్లోకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ ఏ రూమ్లోకి వెళ్తున్నానో కూడా చూస్తున్నారు. ఏమిట్రా, నేను ఏం పాపం చేశాను రా? ఇంక వెంటనే పాస్టర్ గారు గదిలోకి వెళ్ళిన వెంటనే చేతులు పట్టుకొని, బాబు, జర్మన్లో ఉన్నంత కాలం హిట్లర్ మాట కానీ ఊసు కానీ ఎత్తేవంటే నేనే చంపేస్తాను అన్నాడు. అదేంటి పాస్టర్ గారు, హిట్లర్ హిట్లర్ అంటావు? అదేనండి, మా దేశంలో గాంధీ అట్లో, మీ దేశంలో కూడా అలా కదా అంటే, కాదు, ప్రపంచ పటంలో జర్మనీని ఒక దుర్మార్గమైన దేశముగా చిత్రీకరించిన ఉన్మాదివాడు. ఈ దేశంలో, ఈ జర్మన్లో హిట్లర్ అనే పేరు ఎవరు పెట్టుకోకూడదు. హిట్లర్ లాగా మిస్ కట్ ఎవరు పెట్టుకోకూడదు. హిట్లర్ లాగా ఎవరు క్రాప్ చేసుకోకూడదు. హిట్లర్ హావభావాలు, చెయ్యిలా చాపడం, చెయ్యిలా గుండెల మీద పెట్టడం, ఇట్లాంటివి ఎవరైనా చేస్తే తిన్నగా తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారా అని. అంత దుర్మార్గుడు హిట్లర్. అందుచేత ఇక్కడ ఉన్నంత వరకు హిట్లర్ గురించి మాట్లాడతారు. ఏది సొంత దేశంలో. అప్పుడు నాకు అనిపించింది, భక్తిహీనుల పేరు ఎప్పుడు తలంచినా, ఎక్కడ తలంచినా ప్రతి ఒక్కళ్ళకి అసహ్యం పుట్టుద్ది. కానీ నీతిమంతుల్ని ఎప్పుడు తలంచినా, ఎన్నిసార్లు తలంచినా, ఎంతసేపు వాళ్ళ జ్ఞాపకాలు స్మరించుకున్నా అది మనకు ఆశీర్వాదకరమే కానీ ఏమాత్రం హానికరము కాదు. యేసన్న గారు మహిమలోకి వెళ్ళిపోయి 10 సంవత్సరాలు ఆయన లేకపోయినా ఇదిగో ఇవాల్టి వరకు ఈ హోసన్న మినిస్ట్రీస్ అనే సంస్థని, సేవకుల్ని, విశ్వాసుల్ని సాక్షాత్తు పరిశుద్ధాత్ముడే కావలి కాస్తున్నారు అని చెప్పడంలో ఏ సందేహము లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది సందర్భమనే అనుకుంటున్నాను. కేవలం సెమినార్లో ఉన్న విద్యార్థులకి మాత్రమే చెప్పాలనుకున్నాను. రెండోది,
ప్రస్తుత క్రైస్తవ సమాజంలో హోసన్నా మినిస్ట్రీస్ యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏమిటో తెలియక, ఏ పునాదుల మీద ఈ సంస్థ కట్టబడిందో తెలియక, ఏ ఉపదేశము, ఏ చట్టము, ఏ విధి విధానాల మీద, ఎజెండా మీద కట్టబడిందో తెలియక పెచ్చ వాగుళ్ళు వాగుతూ ఉన్నారు కొంతమంది. అందుచేతనే సాత్వికతో కూడిన సమాధానం చెప్పాలన్న ఉద్దేశంతోనే నేను స్థిర మనస్సుతోనే వచ్చాను ఇవాళ. కొంతమందికి తెలియక ప్రతిదీ ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఓవర్ నైట్లో హీరోలు అయిపోదామని కొంతమంది అనుకుంటూ ఉంటారు. చాలామంది మాకు కూడా చెప్తూ ఉంటారు, వాడు అలా అంటున్నాడు, వీళ్ళు ఇలా అంటున్నాడు, వీడు అలా అంటున్నాడు, వాడు అలా అంటున్నాడు. సాధారణంగా సమాజంలో వాళ్ళైతే కొన్ని ఉదాహరణలు ఉదహరిస్తూ ఉంటారు, కానీ ఎదటి వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటాయి ఆ మాటలు. నేనెక్కడో చదివిన మాట నాకు చాలా సంతృప్తినిచ్చింది. అందుకే జస్ట్ సందర్భం కనుక విషయాలు కూడా మీకు చెప్పాలి, సమాజానికి తెలియాలి. పక్షిరాజు ఒకానొక సందర్భంలో కొండ మీదకి వెళ్ళి కూర్చుంటుంది. కొండ మీదకి వెళ్ళి కూర్చొని నూతన బలాన్ని పుంజుకునే ప్రక్రియలో భాగంగా తన ఏకలన్నీ ఊడిపోతూ ఉండగా, తన బలమంతా సత్తువంతా నిర్జీవం అయిపోతూ ఉండగా మౌనంగా కూర్చొని ఉంటుంది పక్షిరాజు. అట్ దట్ టైం కాకి కూడా పక్షిరాజుని బెదిరిస్తుంది, వెక్కిరిస్తుంది. పక్షిరాజు ఎంత, కాకి ఎంత. ఈ బుడ్డ పెట్లు ఉంటాయి చూడు, బుడ్డ పెట్లు. ఈ పెట్లు కూడా వాడి పెట్టు మొహం, వాడి పెట్టు వాటం, పెట్లు, చిన్న పెట్లు పక్షిరాజు దగ్గరకు వచ్చి అంటే పక్షిరాజు మౌనంగా ఉంటుంది. ఇంకొన్ని బలిసిన పెట్లు ఏం చేస్తాయి తెలుసా? ఏకంగా పక్షిరాజు మీదకి ఎక్కి తల మీద పొడుస్తూ ఉంటాయి. 2-3 పెట్లు పొడుస్తూ ఉంటాయి. నా దగ్గర ఉంది స్క్రీన్ షాట్. అది కొంతమంది మీకు లాంటోళ్ళు పక్షిరాజుతో చెప్తారు, ఏంటండి ఎందుకు మౌనంగా ఉన్నారు మీరు? అది చూడు, అదంతా దాని బతికేంత తల మీదకి ఎక్కి, వీపు మీదకి ఎక్కి, నెత్తి మీదకి ఎక్కి పొడుస్తూ ఉంటే ఏంటండి ఇదే? కొంచెం ఆలోచించండి వాటి గురించి కూడాను. పక్షిరాజు అంటుందట, వాటి గురించి నేను ఆలోచించి సమయం వృధా చేసుకోవడం దేనికి? మరి అట్లా పొడుస్తున్నాయి కదా, అవి బెదిరిస్తున్నాయి కదా, వెక్కిరిస్తున్నాయి కదా. కొంచెం సమయం ఓపిక పట్టండి. ఓపిక పడితే నేను మరలా బలం పుంజుకుంటా. ఓకే, బలం పుంజుకొని నిదానంగా పైకి ఎగురుతూ ఉంటా. ఏ పెట్ట మొహాలైతే, ఏ పెట్ట వాటాలైతే నా తల మీదకి ఎక్కి పొడుస్తూ ఉన్నాయో, కొంచెం ఎత్తులోకి వెళ్ళిన తర్వాత వాటికి ఊపిరాడదు. ఈ కాకులకి, పెట్లకి దెబ్బకి అక్కడి నుంచి డబేలు పడతాయి కింద. నా పాటికి నేను చెప్పదేం మందా, నా పాటికి నేను ఉన్నత స్థలముల మీదకి ఎగిరెళ్తా ఉంటాను. కొన్ని పెట్లు పొడుస్తూ ఉంటాయి, కొన్ని కాకులు కూడా. కాకి ఎంత, దాని బతుకెంత, అది కూడా హీరో అయిపోద్ది అప్పుడప్పుడు. కొన్ని విషయాలు మీకు తెలియాలి. యేసన్న గారి గురించి చెప్పాను కదా. 1 సొంతోడిని, కొడుకుని. 2 సంస్థలో సీనియర్ సేవకుని.
మా బంధువులందరూ నెల్లూరే, అందరూ నెల్లూరే. ఒక పెద్ద కుటుంబం, 70-80 మంది కుటుంబ సభ్యులు, అందరూ నెల్లూరే. ఏసన్న గారు ఇక్కడ ఉండేవారు, మేరక్క విజయవాడ పప్పుల మిల్ దగ్గర ఉండేవాడు. అయితే ఆయన పుట్టు పూర్వోత్తరాలు మీకు అందరికి తెలుసు. మా నాన్న పెద్దోడు, ఫ్రెడీపాల్ గారు వాళ్ళ నాన్న 2, ఆ తర్వాత 2-3 పిల్లలు చనిపోతే వాళ్ళ అమ్మగారు, ఏసన్న గారు వాళ్ళ అమ్మగారు మొక్కుకుంది. మా ఇంటి ప్రక్కనే రోమన్ క్యాథలిక్, మా ఇంటికి కుడివైపున రోమన్ క్యాథలిక్, ఎడం వైపున బాప్టిస్టు. మా తాతోళ్ళేమో విగ్రహారాధికులు. శ్రీహరికోట రాకెట్ కేంద్రం దగ్గర తీపలపూడి అనే చిన్న కుగ్రామం. ఇప్పటికీ ఆ ఊరికి రోడ్డు లేదు, లైట్లు ఉండవట. ఇప్పటికీ తీపలపూడి. అక్కడి నుంచి మా ముత్తాతలు, ఏసన్న గారి వాళ్ళ నాన్నగారి పేరు నరసింహరాజు, వాళ్ళ నాన్నగారి పేరు పోతురాజు, మరి వాళ్ళ నాన్న ఇంకే రాజు. రాజ్యాలు లేవు కానీ రాజులు. అక్కడి నుంచి వలస వచ్చేసారు. పట్టెడు మెతుకులు తిండి గింజలు లేక కేవలం పొట్ట కూటి కోసం తీపలపూడి నుంచి వలస వచ్చేసారు. అందుకే మా ఇంటి పేరు తీపలపూడి. ఎక్కడి నుంచి అయితే వలస వచ్చేసామో ఆ ఊరు పేరే ఇంటి పేరైంది. ఏసన్న గారి వాళ్ళ తాత పోతురాజు వాళ్ళందరూ ఏం చేసేవారంటే, ఈ తారు రోడ్లు వేసిన తర్వాత డ్రమ్ములు ఉంటాయి కదా, ఇనప డ్రమ్ములు, రేకు డ్రమ్ములు, అవి కొని రేకు చాట్లు, ట్రంక్ పెట్లు తయారు చేసి అమ్ముకునేవాడు. కసి, మా తాత ముత్తాతలకు ఎంత కసి అంటే, పట్టెడు మెతుకుల కోసం నెల్లూరు వచ్చాం గనక ఎలాగైనా సరే సొంత రైస్ మిల్ ఉండాలి, అని అంత కసి. ఆ తర్వాత ఏసన్న గారి వాళ్ళ తాత పోతురాజు కాస్త సంపాదించారు. ఆ తర్వాత ఏసన్న గారి వాళ్ళ నాన్నకి చిన్న వయసు ఉన్నప్పుడు ఒకే కొడుకు నరసింహరాజు. ఏసన్న గారి వాళ్ళ నాన్నగారి పేరు నరసింహరాజు, ఒకే కొడుకు. వాళ్ళ నాన్న పోతురాజు బాగా ఎర్రగా బుర్రగా ఉంటే ఒక దొరసాని తీసుకెళ్ళిపోయింది మా ముత్తాతని. మలేషియా దగ్గర పెనాంగ్ అనే ప్రాంతానికి దొరసాని తీసుకెళ్ళిపోయింది. అప్పుడు మా తాత దొరసానితో వెళ్ళిపోతూ ఏసన్న గారి వాళ్ళ నాన్నని ఎవరికో అప్పచెప్పి, వీడిని జాగ్రత్తగా పెంచండి, నేను పెనాంగ్ వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయారు. ఒక్కగానొక్క కొడుకుని దొరసాని మాయలో పడి ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మా తాత నరసింహరాజు కష్టపడి మా నానమ్మని కమలమ్మ, ఈవిడేమో రోమన్ క్యాథలిక్ ఆవిడ, ఆయనేమో హిందూ. ఆ తర్వాత ఏసన్న గారు పుట్టడం, ఏసన్న గారికి ఆ సామ్లోర్ దగ్గరకు తీసుకెళ్తే ఆయన ఏసన్న అని పేరు పెట్టారు. ఏసన్న గారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఏసన్న అని పెట్టాడు కనుక ఏసై సేవ చేశాను, మరి అన్న అని పెట్టుంటే మరియమ్మ సేవ చేసేవాడినేమో అంటుంటారు. ఆ తర్వాత 4 చెల్లెళ్ళు, మొత్తం 9. మా ఇంట్లో అందరూ అన్యజనుల్లో నుంచి వచ్చారు కనుక మా కులదైవం రంగనాయకులు. నెల్లూరు పెన్నా నది తీరాన రంగనాయకుల దేవాలయం ఉంటుంది. అక్కడ ఆ భజనలు చేసుకునేవారట ఆ రోజుల్లో. అది మా కులదైవం రంగనాయకులు. అందులోంచి వచ్చారు కనుక మా నాన్నగారు వాళ్ళు 5 అన్నదమ్ముళ్ళు, వాళ్ళని 5 అన్నదమ్ముల్ని పాండవులతో పోల్చేవారు. మా నాన్న ధర్మరాజు. అట్లా నెల్లూరులో ఒక సొంత రైస్ మిల్లు,
అలాగే కొంచెం పొలాలు, నిమ్మ తోటలు అవన్నీ సంపాదించుకున్నారు. అయ్యగారు చెప్తా ఉండారు, పెద్ద కోటేశ్వరులం కాకపోయినా నెల్లూరు నడిబొడ్లో రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరితే ఐ థింక్ 10 నిమిషాలు నడుచుకుంటూ మా ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంత నెల్లూరు నడిబొడ్లో మంచి ఇల్లు అవన్నీ ఉన్నాయి. అయితే యేసన్న గారికి 10 సంవత్సరాల వయసు వచ్చాక దురాత్మ అది అందులో నుంచి వచ్చారు కనుక ప్రతిదీ వాళ్ళు దానితో పోల్చి మాట్లాడడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. యేసన్న గారికి వయస్సుకు మించిన ఆలోచనలు, వయస్సుకు మించిన పనులు, ఇట్లాంటి దరిద్ర పనులు చేస్తూ 10 సంవత్సరాల వయసు నుంచి 17 సంవత్సరాల వయసు వరకు రమారమి 7 సంవత్సరాలు పెద్ద చిన్న గురువు దైవం లేకుండా ఇల్లు వాకిలు వదిలిపెట్టేసి, తల్లిదండ్రులను వదిలిపెట్టేసి విచ్చలవిడిగా నెల్లూరు నడి బజార్లో తిరగడం. దట్టు అట్లా ఆలన పాలన లేనందువలన భయంకరమైన జబ్బులు, బ్లడ్ వామిట్ చేయడం, రక్తం గక్కుతూ తిరుగుతూ ఉంటే చూసిన బంధువులు అందరూ అంటూ ఉండేవాళ్ళు, వీళ్ళ తాత పోతురాజు, నరసింహరాజు వాళ్ళందరూ పండగలు, పబ్బాలు, తిరణాళ్ళు, జాగారాలు జరిగినప్పుడు అక్కడ మేకపోతుల గొంతు కొరికి పచ్చి రక్తాన్ని తాగేసేవాళ్ళు. వాళ్ళు తాగిన రక్తం వీడు గక్కుతున్నాడు ఇప్పుడని అట్లా మాట్లాడేవారట. చూసిన వాళ్ళందరూ వీడి కర్మ. ఆయన అంటూ ఉండేవారు సాక్ష్యం చెప్పేటప్పుడు. మా బంధువులందరూ వాడి కర్మ అన్నారు. కానీ కర్మకాండలో నుంచి మనిషిని విడిపించగలిగిన కరుణామయుడైన యేసు క్రీస్తుని గురించి నాకు చెప్పలేదు అని అంటూ ఉండేవారు. ఆ తర్వాత నేను ఇయర్ వైజ్గా చెప్తా వస్తాను మీకు. నాకు గుర్తున్నవన్నీ 1964 ఫిబ్రవరి 15వ తేదీ శనివారం రాత్రి, 1964 ఫిబ్రవరి 15th సాటర్డే ఈవినింగ్ 9 o'clock ఒక ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంటే ఆ మాసిన బట్టల మీదే, ఆ రక్తపు సారల మీదే, ఆ మట్టి సారల మీదే ఆయనకి ఎందుకు మరి సంగీతం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఎందుకంటే వాళ్ళ తాత ముత్తాతలు భజనలు చేసేవాళ్ళు కదా, అది ఉంది ఆయనకి. పాటలు పాడుతూ ఉంటే చలికి సర్దికి ఆలకిస్తూ ఉన్నాడు అక్కడ. వాళ్ళు కుటుంబ ప్రార్థన చేసేవాళ్ళు పాట అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచి చూసి ఎన్ను చూస్తే బాబా ఈడెవడరా చెప్పులు దొబ్బేసేవాడు వచ్చినట్టున్నాడు అని చెప్పి హడావుడిగా ప్రార్థన, నా ప్రాణమ యెహోవాను సన్నుతించమని చెప్పేసి చాపలాగేశారు. ఆ రాత్రి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అలా చీకట్లో నడుచుకుంటూ వెళుతుంటే యెహోవాయే మనకు వెలుగు, ఆయన మనకు కేడుమునై ఉన్నాడు. ఆ వాక్యం నెరవేర్చబడేటట్లు ఆ చీకట్లో వెళుతూ ఉంటే ఆయన మీద ఓ ప్రకాశమానమైన వెలుగు. ఎప్పుడైతే ఆ ప్రకాశమానమైన వెలుగు ఆయన మీద ప్రకాశించిందో దెబ్బకి ఈ స్థిమితం లేని మనస్సు 7 సంవత్సరాలుగా పరిపరి విధాలుగా పరిగెత్తిన ఆ మనస్సు, ఆ ఆలోచనలన్నీ ఒక్కసారిగా సరిచేయబడి మా ఇల్లు ఎక్కడ, అమ్మ నాన్న ఎక్కడ, నా తోబుట్టువులు ఎక్కడ, మా అన్నదమ్ముళ్ళు ఎక్కడ ఆలోచన వచ్చి మధ్యరాత్రికి వెతుక్కుంటూ ఇంటికి వచ్చి పడుకొని ఉదయాన్నే బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకుంటుంటే ఇంట్లో వాళ్ళందరూ అవాక్కై చూస్తున్నారట. ఈ పిచ్చుకొక్క ఇంటికి వచ్చింది ఏమిట్రా. ఆయన వాళ్ళని ఏమీ పట్టించుకోకుండా శుభ్రంగా స్నానం చేసుకొని ఫ్రెండ్ వాళ్ళ నాన్న బట్టలు ఉంటే ఆ బట్టలు వేసేసుకొని తిన్నగా నిన్న రాత్రి ప్రార్థన జరుగుతుందే ఆ ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళితే ఆ ఇంట్లో వాళ్ళు బాగానే పలకరించి ఎవరు బాబు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏమిటి సంగతి అని కుర్చీ వేసి మర్యాదలు చేస్తున్నారంట. అదేనండి నిన్న రాత్రి వచ్చాను కదా అంటే, పిచ్చోడు వచ్చాడు బాబు, నిన్న ఆడు చెప్పులు దొబ్బేసేవాడు అనుకున్నాను. నేనే. నువ్వా? ఏం జరిగింది ఒక్క రాత్రిలో? ఆయన అన్నీ చెప్పారు. ఇలా నేను ఆ చీకట్లో వెళతా ఉంటే ఏదో వెలుగు వెలిగింది.
ఆ వెలుగు ఎవరో కాదు బాబు, నశించిపోతున్న వాళ్ళని వెలిగించడానికి ఈ లోకములో దిగి వచ్చిన నిజమైన వెలుగు నజరేయుడైన యేసు నిన్ను దర్శించాడు. వాళ్ళు ఇక క్రొత్త నిబంధన బైబిల్ ఒకటి ఆయనకిచ్చి చదువుకో చక్కగా. అది 64 1964 నుంచి 68 వరకు ఒక మంచి విశ్వాసిగా, మంచి యవనస్తుడిగా, సేవకులకి సహకారిగా భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ రాత్రి మగళ్ళు దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నప్పుడు ప్రభు ఆయన సేవకు పిలవడం. సేవకు వెళతానంటే వాళ్ళ నాన్నగారు ససేమిరా అంగీకరించలేదు. ఏదో ఇప్పుడిప్పుడే బాగుపడ్డావు, ఆ రైస్ మిల్ అదేదో చూసుకుంటావేమో అనుకుంటే ఇదేమిట్రా. వాళ్ళ అమ్మగారు ప్రక్కన, ఇప్పుడిప్పుడే బాగుపడ్డావు, ఒంటిపిరోడివి, నువ్వు సేవకు వెళుతున్నావు, ఎలా బ్రతుకుతావో, అందరూ ఎన్నో మాటలు. 1968 ఆగస్టు 1వ వారం 1968 ఆగస్టు 8వ నెల 1వ వారంలో దేవుని ఇంట్లో అడుగుపెట్టాడు. 2012 8వ నెల 1వ వారం మహిమలో అడుగుపెట్టాడు. బ్రీఫ్ అయితే మీకు ఇక్కడ తెలుసుకోవాల్సింది, 10 సంవత్సరాలు పరిశుద్ధుల సహవాసం, 10 సంవత్సరాలు పరిశుద్ధుల దగ్గర సేవ నేర్చుకున్నాడు. ఆ సమయంలోనే 73 నేను పుట్టడం, ఆల్మోస్ట్ మా అందరికి పేర్లు పెట్టింది ఆయనే. నేను పుట్టినప్పుడు కూడా ఆదోని మంత్రాలయం ఆ ప్రాంతాల్లో సేవ చేస్తుంటే నేను పుట్టడం, మా అమ్మ రాసిన ఉత్తరం ఆయనకు అందేసరికి జాన్ వెస్లీ చరిత్ర చదువుతుండడం, అది నాకు పంపించడం జరిగింది. 10 సంవత్సరాలు పరిశుద్ధుల సహవాసంలో సేవ చేసి ఆ సేవలో ఎంతో ప్రకాశిస్తూ, వాస్తవంగా వాళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయంటే ఆదివారం ప్రార్థన, శనివారం ప్రార్థన, సుఖంగా ఉండడం ఆ పరిశుద్ధులకు అలవాటు. కానీ ఈయనకు మాత్రం ప్రభువు నన్ను ఏ పరిస్థితిలో నుంచి నన్ను రక్షించారు, ఎంత మరణ పడకలో ఉన్నప్పుడు ప్రభు నన్ను లేవనెత్తాడు, అందరికీ నా సాక్ష్యం చెప్పాలి, సువార్త చెప్పాలి, ఇదే ఆయనలో ఆయన్ని బాగా ప్రేరేపిస్తూ ఉండేది ఆత్మ, దేవుని ఆత్మ. 10 సంవత్సరాలు ఆ పరిశుద్ధులతో ఉంటూ చిన్న వయసులోనే మంచి మంచి పాటలు, కృపలను తలంచుచు, ఇట్లా నూతన యెరూషలేం దిగి వచ్చుచు, అది ఇట్లాంటివన్నీ అద్భుతమైన పాటలు. ఇవన్నీ పాటలు రాస్తూ, చిన్న వయసులోనే పాటలు రాస్తూ, రాత్రి మగడు సేవ సేవ సేవ. రాయలసీమ ప్రాంతాల్లో కర్ణాటక సెటిలర్స్, ఆ టైంలోనే వీళ్ళన్న పరిచయం అయింది. ఒబజ్జా గారు రాయలసీమ, గంగావతి, భద్రావతి, దావణగిరి ఆ ప్రాంతాల్లో ఆంధ్ర సెటిలర్స్ ఉంటే అక్కడికి వెళ్ళి సేవ చేసేవారు ఆయన. అది కొంతమందికి నచ్చక వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్పడం, వాళ్ళ పెద్దవాళ్ళు పిలిచి మన పద్ధతులు అవి కాదురా, ఇది అది అని చెప్పడం. ఏనేమో లేదండి, దేవుని ఆత్మ నన్ను బలవంతం చేస్తుంది, సువార్త చెప్పని, సాక్ష్యం చెప్పని, ఇట్లా జస్ట్ కన్ఫ్యూషన్. అప్పుడు వాళ్ళ నాయకులు, 3 నాయకులు 77వ సంవత్సరంలో ఆయన పిలిచి క్లియర్గా వాళ్ళు చెప్పిన మాట, ప్రభు నిన్ను పిలిచిన పిలుపు, దర్శనం, ఏర్పాటు ప్రత్యేకంగా ఉంది. అందుచేత ప్రార్థన చేసి పంపిస్తాం. నువ్వు ఒంటరి వాడివే కావచ్చు, వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అవుతారు. ఎన్నిక లేనివాడు బలమైన జనమవుతారు. సాక్షాత్తు నీ పట్ల దేవుడే త్వరపడి ఈ కార్యాన్ని జరిగిస్తారు అని 3 నాయకులు ఆయన తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి పంపించారు. వెళ్ళేటప్పుడు ఏసన్న గారు అడిగారట, ఛార్జీలకి డబ్బులు కావాలండి అని. 10 సంవత్సరాలు ఆ సంస్థలో సేవ చేశాడు. చాలా కష్టతరమైన సేవ, కానీ సంతోషంగా
ప్రభువు నన్ను నడిపించే మార్గాలు ఆయన వెళ్ళిన 2 ఏళ్లకే యేసన్న గారి చెల్లి మేరక్క కూడా ఆ సంస్థకి సేవకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత పాస్టర్లు ప్రార్థన చేసి పంపిస్తే మరి నాకు ఛార్జీలకు డబ్బులు కావాలంటే ప్రార్థన చేసి 10 రూపాయలు ఇచ్చారట. పెద్దయ్య గారు ఎప్పుడు మాతో అంటూ ఉండేవారు, ఆ సంస్థలో 10 సంవత్సరాలు సేవ చేశానురా, సంవత్సరానికి రూపాయి చొప్పున నాకు కూలీ ఇచ్చి పంపించారు వాళ్ళని. వెళ్ళిపోతూ ఉంటే ఇలాంటి పెద్ద సిస్టర్ ఒక ఆవిడ, తమ్ముడా యేసన్న గారిని అందరూ యేసు అంటారు, యేసన్న గారి ఆత్మీయ తండ్రిని చెప్పాలి దేవరాజు గారు, ఆయన ఎంత ముద్దుగా పిలుస్తారో యేసన్న గారు, యేసు యేసు అంటుంటారు. ఆ పెద్దక్క, యేసు ఎక్కడికి వెళుతున్నావు? అక్క పెద్దయ్య గారు ఇట్లా ప్రార్థన చేసి వెళ్ళమన్నారంటే వెంటనే ఆవిడ కూడా మోకరింపు చేసి ప్రార్థన చేసి ఆత్మలో నింపబడి ఒక ప్రవచనం చెప్పిందట. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నేను నీకు చూపెడతాను. అందుకే మా హోసన్నా మినిస్ట్రీస్ పాటల్లో సాధ్యమైనంత వరకు కృప అనే మాట లేకుండా పాట ఉండదు. జస్ట్ 1-2 అటు ఇటు ఉంటాయి. మొదటి క్యాసెట్ 91వ సంవత్సరం కృపామయుడ క్యాసెట్లో ఆయన ప్రార్థన ఉంటుంది. ఏమనంటే, కృపను గూర్చి పాడుటయే నా జీవిత ధన్యతగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ వేళ అక్క చెప్పి పంపించింది, దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నేను నీకు చూపాను. 10 సంవత్సరాలు ఆ సంస్థలో సేవ చేసి బయటకు వచ్చాడు ఒంటరిగా 7వ తారీఖు 7వ నెల 77వ సంవత్సరం 7వ తారీఖు 7వ నెల 77 గత మాసానికి 45 సంవత్సరాలు ముగించి ఈ హోసన్నా మినిస్ట్రీస్ 46వ సంవత్సరంలో అడుగుపెట్టింది. క్రైస్తవ సమాజానికి నేను చెప్తున్న మాట ఏమిటంటే, ఇవాళ ఈ హోసన్నా మినిస్ట్రీస్ ఎంత వైభవంగా ఉందంటే, ఇవాళ హోసన్నా మినిస్ట్రీస్లో రమారమి 1500 సంఘాలకు పైగా, కొన్ని చోట్ల పొలాలు ఇచ్చున్నారు, స్థలాలు ఇచ్చున్నారు, డబ్బు ఇచ్చున్నారు మందిరాలు కట్టమని. తగినంత మంది సేవకులు లేక కట్టట్లేక చేయలేక రమారమి 1500 సంఘాలు అండ్ 4000 మందికి పైగా సేవకులు, 12 లక్షల మంది విశ్వాసులతో ఇవాళ మహావైభవంగా మహాదశలో ఈ సంస్థ కొనసాగుతూ ఉందంటే, దీని వెనక 45 సంవత్సరాల కఠోరమైన శ్రమ, కన్నీళ్ళు, నిద్రలేని రాత్రులు, ఆకలి దప్పులు, నిందలు, అవమానాలు. పొట్ట కూటి కోసం సేవకు వచ్చినోడు చేతిలో మొబైల్ ఉందని చెప్పి యూట్యూబ్ పెట్టి పిచ్చవాగుళ్ళు వాగే వాళ్ళకి నేను చెప్పేది ఏమిటంటే, ఓవర్ నైట్లో వచ్చిన సంస్థ కాదు ఇది. ఈ వైభవం వెనక 45 సంవత్సరాల కష్టం, వేల మంది శ్రమ ఉంది, లక్షల మంది ప్రార్థన ఉంది. ఇవాళ హెడ్ క్వార్టర్లో 70,000 మంది ఆరాధనకు వస్తున్నారంటే, అదే గుంటూరులో మేము ప్రారంభించింది ఎట్లా ప్రారంభించాం? ఇదే విజయవాడలో 25,000 మంది వస్తున్నారంటే ఎట్లా ప్రారంభించాం అక్కడ? ఇవాళ కర్నూలులో 12,000 మంది వస్తున్నారంటే కర్నూలులో ఎట్లా ప్రారంభించాం సేవ? పిచ్చ వెధవులు తెలియక పిచ్చవాగుళ్ళు వాగుతున్నారు. ఈ వైభవం వెనక వేల మంది సేవకుల యొక్క కన్నీరు, శ్రమ, నిందలు, దూషణలు, అవమానాలు ఉన్నాయి. టైంపాస్కి వీడియోలు చేసుకునే చెత్త వెధవులకు ఏం తెలుస్తున్నాయి? ఇవన్నీ తెలియాలి కనుక మీకు తెలియాలి, సెమినార్ పిల్లలకి తెలియాలి. ఇవన్నీ
ఇవాళ ఈ ఒక మంచి కారులో తిరుగుతున్నాను, నేను నా సంగతే చెప్తాను. ఇవాళ ఒక మంచి కారులో తిరుగుతున్నానంటే దీని వెనక 32 సంవత్సరాల శ్రమ ఉంది. 32 సంవత్సరాల శ్రమ. నరసరావుపేటలో ఆల్ నైట్ ప్రేయర్ ముగించుకొని 24 తారీఖు మేదరమెట్లో, 25వ తారీఖు నరసరావుపేటలో ఆల్ నైట్ ప్రేయర్ ముగించి నేను, ఫ్రెడన్న, ఏసన్న గారు తబలా వాయించేవాడు, రమేష్, మేమందరం లారీ ఎక్కితే ఉదయాన్నే ఆ బ్యాప్టిస్ట్ ఆ చర్చ్ ఎదురుగా బస్ స్టాండ్ దగ్గర లారీ ఎక్కితే ఆయనకి మా మీద ఎంత కన్సర్న్, సేవకులు పిల్లల మీద. ఒరే రాత్రి అంతా మెలకుతూ ఉన్నారు, లారీ మీదకి ఎక్కాం జారిపోతాం. అందుకని ఆ లారీకి మోకులు కట్టుంటారు కదా పైన, ఒక మోక్ కింద ఒక కాలు, ఇంకొక మోక్ కింద ఒక కాలు, ఒక చెయ్యి ఒక మోక్ కింద పెట్టి డబ్బులు లేక నరసరావుపేట నుంచి కర్నూలుకి లారీ మీద ఎక్కి ఉదయం 7 గంటలకు ఎక్కితే సాయంత్రం 6ంటికి దిగితే ఎర్రటి ఎండలో బస్సుల్లో వెళ్ళే గతి లేక ఇవాళ ఒక మంచి కారులో తిరుగుతున్నాం అంటే దీని వెనక ఎంత ఉంది కష్టం. కొన్ని చోట్లకు సభలకు వెళితే, నర్సీపట్నమే చెప్తున్నాను నేను, నర్సీపట్నం అనే చోట సభలకు వెళితే మీటింగ్స్ పెట్టించిన పాస్టర్ కానుక ఇవ్వలేదు. పాటల పుస్తకాలు అమ్ముకొని ఉంటే ఉదయాన్నే రైల్వే స్టేషన్కు, నర్సీపట్నం అడ్డ రోడ్ రైల్వే స్టేషన్కి వచ్చి పాటల పుస్తకాలు అమ్మిన డబ్బులతో ఛార్జీలు పెట్టుకొని గుంటూరు వచ్చారేమో సింహాద్రిలో. ఒక్కరోజు కాదు, సరదా కోసం చెప్పట్లే ఈ మాటలు, చెప్తున్నాను కదా. దీని పునాదుల్లోనే ఉన్నాను. ఏసన్న గారు 37 సంవత్సరాలు సంస్థను కట్టి మహిమలోకి వెళ్ళాడు. నేను 32 సంవత్సరాలుగా ఆయనతో ఉన్నప్పటి నుంచి కడుతున్నా. ఇంకొక 30 ఏళ్ళు కడతా దీన్ని. దీని వైభవం వెనక చాలా ఉన్నాయి. ఎన్ని కష్టాలు పడి ఉంటాం. ఒంటరిగా 77 ఇక్కడికి వచ్చాడు. ఒంటరిగా వచ్చాడు. నెలల తరబడి జనం ఎవ్వరు నమ్మట్లా. వీడెవడో కుర్రోడు, ఎర్రగా బుర్రగా ఉన్నాడు, ఎక్కడ ఏదో పని చేసి వచ్చాడు, ఏం చేసి వచ్చాడు, ఎవడు వీడు ఇక్కడ. ఆ టైంలో మా అమ్మ, సరే మీరు ఆ పుస్తకాలు చదివి ఉంటారు, దగ్గరుండి ఆయన రోజుల తరబడి ఇక్కడే కూర్చొని వంట చేసి పెట్టు. ఆ తర్వాత ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏసన్న గారు ఒంటరిగా సేవ చేద్దామని వచ్చారు. ఏసన్న గారితో ప్రారంభ దినాల్లో కలిసి సేవ చేసింది ఒబద్యా గారు. పెళ్ళయింది కదమ్మా. డేవిడ్ రాజు గారు పెళ్ళైనోడేగా, జాషువా పెళ్ళైనోడేగా, దేవదాస్ గారు, కృపాదానం గారు, నెల్లూరు ఆనంద్ గారు, నెహమ్య గారు, వీళ్ళందరూ పెళ్ళైన వాళ్ళేగా. ఒక్కొక్కడికి తెలవక హోసన్న వాళ్ళు వివాహాన్ని నిషేధిస్తున్నారు. ఎవడరా నిషేధించింది? అసలు సేవ ప్రారంభించింది వాళ్ళతో ఏసన్న గారు. ఎవరి దర్శనం వాళ్ళది, ఎవరి అనుగ్రహం వాళ్ళది. ఏసన్న గారికి అయితే నా దేవుని అనుగ్రహం ఉంది కనుక, నా దేవుని కొరకు నపుంసకుడుగా దేవుని అనుగ్రహం పొందినవాడు కనుక అలా ఉండిపోయాడు. తెలియక మీరు ఏ స్థితిలో పిలువబడితే ఆ స్థితిలో దేవునికి నమ్మకంగా పరిచయం చేయమని. ఈ వాక్యం తెలియట్లేదా? మీరు పెళ్ళి కాకుండా ఉంటే పిలువబడ్డారా? వివాహం కోరద్దని కొరింథీ పత్రికలో చెప్పలేదా? ఇవి తెలియదు కొంతమందికి. ఒంటరిగా వచ్చాడు. ఆ తర్వాత ప్రేమక్క, రమారమి 25 ఏళ్ళు ఇక్కడ, సంఘం ఇక్కడ, రూతక్క, వీళ్ళు రాకమునుపు చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా కష్టాలు పడ్డారు. ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంకన్నీ మనం చాలా చెప్పాను కదా, ఒక్కరోజుతో అయిపోయేది కాదు. ఓ నెల రోజుల పాటు చెప్పుకుంటూ వెళ్ళినా ఏదో ఒక పాయింట్ చెప్పుకున్నట్టు ఆయన. అంత దయనీయమైన, అదే అందరూ సేవ ప్రారంభించేటప్పుడు 10 మందితోనే ప్రారంభిస్తారు. ఇవాళ 1000 మంది, లక్షల మంది వస్తున్నారంటే 10 మందితో ప్రారంభించిన సేవలే, ఒక్కొక్కరితో సేవ ప్రారంభించిన సేవలే. సైమన్ గారు రాజమండ్రిలో సేవ ప్రారంభించింది మీ 3 కుటుంబాలతోనేగా, అంతేగా? మరి రాజమండ్రిలో ఇవాళ 1000 మంది వస్తున్నట్టు ఆ 3 కుటుంబాలతోనే ప్రారంభించింది సేవ. 1000 మంది వస్తున్నారు, లక్షల మంది ఇక్కడ ఒత్తుకే వస్తారండి జనం. తెలియని మాటలు, తెలియని వ్యవహారాలు ఒక్కొక్కడు. ఈ ప్రాంతానికి దేవుని నిర్ణయం చొప్పున ఆయన పిలువబడ్డం. ఇక్కడే రాత్రి మగళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఒంటరిగా అంత అన్నం వండుకునేవారట. తిందామనుకునేసరికి అవన్నీ పాత రోజులు.
10 సంవత్సరాలు పరిశుద్ధులతో ఉన్నాడు కనుక ఆ వైభవం గుర్తొచ్చి, కానీ ఇది నన్ను ప్రభువు నడిపించే మార్గం. ఇంటికి వెళితే సుఖంగా ఉండొచ్చు, రైస్ మిల్లు ఉన్నాయి, అన్నీ చాలా ఉన్నాయి, కానీ వద్దు. నాగటి మీద చేయి పెట్టాను, చావో రేవో సేవలోనే. ఇలా ఎన్నో దూషణలు, అవమానాలు. తాటాకు పాకుంటే తుఫాను కొట్టుకెళ్ళిపోతే అందరికీ తాటాకులు 10 కేజీలు బియ్యం ఇస్తున్నారు, పప్పు ఉప్పులు ఇస్తున్నారంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు అక్కడికి వెళ్ళి నుంచుంటే వాళ్ళు అన్నారట, సాయంత్రం చీకటి పడేటప్పుడు అన్నారంట, చర్చిలోకి ఇవ్వంగా వెళ్ళు. ఉసూరుమంటూ తిరిగి వచ్చాడు ఇక్కడికి. అట్లా ఇక్కడ ఒంటరిగా చేతిలో పైసలు లేకపోయినా ప్రభువు నడిపించే మార్గం, ఎక్కువగా ప్రార్థనలో ఉంటూ, ఎక్కువగా ప్రభువుతో గడుపుతూ, కాలి నడకన ఈ చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ, ఆ రోజుల్లో ప్రభు వారికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి సంపూర్ణ రాత్రి ప్రార్థనలు పెట్టడం, అద్భుతాలు జరగడం, అగ్రకులస్తులు ప్రభువుని నమ్ముకోవడం, ఈ ప్రాంతాలన్నీ వాక్యముతో పట్టుకున్నారు. ఆయన వాక్యంతో పట్టుకున్నారు. చాలామంది అడుగుతూ ఉంటారు, బైబిల్ సెమినార్ చేసావా? యేసన్న గారు చదువు లేనోడు, ఆడు చదువు లేనోడు, ఈడు చదువు లేనోడు, ఆ బైబిల్ ట్రైనింగ్, ఆ థియాలజీ, ఈ ఫిలాసఫీ ఏం చదివారు? నాదైన శైలిలో నేను ఒకటే మాట చెప్తా, యేసన్న గారికి థియాలజీ తెలియదు, ఫిలాసఫీ తెలియదు, ఏమీ తెలియదు. నీలాలజీ తెలుసు. నీలాలజీ అంటే ఏంటో తెలుసా? మోకాళ్ళ శాస్త్రం. నీల్ అంటే మోకాళ్ళు, నీలాలజీ అంటే మోకాళ్ళ శాస్త్రం తెలుసు యేసన్న గారికి. ప్రభు దగ్గర మోకరించడం మాత్రమే తెలుసు ఆయనకి. తెలుసు. అలాంటి పరిచర్య 77లో ఒంటరిగా ప్రారంభించబడిన ఈ పరిచర్య ఆయనతో ఉందామని వచ్చి ఆయనకే కీడు చేస్తూ చాలా సమస్యలు తీసుకొచ్చి పెట్టారు. ఆ రోజుల్లో రాసుకున్న పాటే అది, ప్రాణమిత్రులే శత్రువులై ప్రాకారాలు కూల్చి నన్ను బజారు పాలు చేస్తారు. అట్లా ఒక్కొక్క అనుభవం. తినడానికి ఉన్నా లేకపోయినా, ఉండడానికి ఉన్నా లేకపోయినా. ఎందుకంటే మా చిన్నాన్న కనుక చిన్నప్పటి నుండి వేసవి సెలవుల్లో మే నెల మొదటి రోజున మేమందరం వచ్చేవాళ్ళం, మా అక్కోళ్ళు, మా అన్నోళ్ళు, మేమందరం 1వ తేదీ నుంచి రమారమి 20వ తేదీ వరకు, రమారమి నెల రోజులు ఉండేవాళ్ళం ఇక్కడ. ఇక యేసన్న గారు మమ్మల్ని అందరినీ తీసుకుని విజయవాడకి తీసుకెళ్ళి అక్కడ మేరెక్కు ఉండేవాళ్ళు, పూర్ణానందపేటలో. ఇంకా ఆవిడ టీపీఎంలో ఉండేవారు కనుక ఒక్కరోజు ఆవిడని పలకరించేసి ఆవిడ మాకేదో కొని పెడితే అక్కడ ట్రైన్ ఎక్కి నెల్లూరు వెళ్ళిపోయేవాడు. చిన్నప్పటి నుంచి ఇక్కడ ఏం జరిగిందో అన్నీ తెలుసు. అగైన్ నేను 90లో సేవకు రావడం, అదే మలుపు, అద్భుతం. 1990 మే నెల 9వ తారీఖు నాకు ఫ్రెండ్ అని చెప్పారు. మా అక్క, నాకు ముందు అక్క, దాని పెళ్ళి ఇక్కడ. నెల్లూరు నుంచి బస్సు వేసుకొచ్చాము ఇక్కడికి. అదే అక్కడ వాక్యం రాసింది, అక్కడ ఏదో నేను స్వస్థపరిచి యెహోవా నేనేనా, ఆ గోడ అట్లాగే పెట్టింది. అందుకే మేము, లేకపోతే ఎప్పుడో తీసేవాళ్ళం. అక్కడి నుంచి ఇట్లుండేది ఒక మందిరం. 1990 మే నెల 9. అప్పటికే కష్టపడి వచ్చిన ప్రతి పైసా కూడగట్టుకొని చిన్న రేకుల షెడ్ ఒకటి వేసుకొని ఫ్యాన్లని యేసన్న గారు ఎంత బడ్జెట్ పాటిస్తారంటే, అమరావతి ప్రక్కన మల్లాది అనే ఒక గ్రామం ఉంది, అక్కడ మందిరం ఆయనే కట్టుకున్నాడు చేత్తో. ఎవరో నాటుకోళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు 50 కోళ్ళు ఇచ్చారంట మిగిలిపోతే. ఎన్ని తింటాం 50 కోళ్ళు అని చెప్పి ఇర్మియా అని ఒక ఆయన ఉంటే ఆయన తీసుకుని అమరావతి బస్టాండ్కి వెళ్ళి ఆయన అక్కడ కూర్చోబెట్టి 50 కోళ్ళు అమ్మేసి వెల్డింగ్ రాడ్లు కొనుక్కొని మల్లాదికి వెళ్ళి ఆ మల్లాది మందిరాన్ని ఆయనే వెల్డింగ్ చేసుకుని మందిరం కట్టుకున్నాడు మల్లాదిలో. అట్లా చాలా 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 చాలా, ఎందుకంటే ఉన్నత స్థితిలో నుంచే సేవకు వచ్చాడు, కానీ ప్రతి పైసా విలువ తెలిసినోడు ఆయన, ప్రతి పైసాకి విలువ తెలిసినోడు. ఆ రోజున రాత్రి మందిరం అంతా కుప్ప కూలిపోయింది. ఆ గేటుకి అటువైపున మూల మీద ప్రార్థనా గుహ ఉండేది, 10 by 10. మా తాత ఉండేవారు,
పైన తాటాకు పాకలో మా తాత ఉండేవారు. మా తాత అదే కొన్ని ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటాయి. అప్పటి వరకు యేసన్న గారి పరిచర్య ఒక ఎత్తు. ఆ మే నెల 9వ తారీఖున ఆ పాక కూలిపోవడం, ఈ మందిరం కూలిపోవడం, ఆ గుహలో రమారమి 50 మంది ఉన్నాం. ఆ ప్రార్థన గుహలో ఇంత లోతు నీళ్లు, లోపల కప్పలు, పాములు, తుఫాను. మరుసటి రోజు సాయంకాలానికి మొత్తం బయటకు వచ్చాం. అప్పుడు యేసన్న గారు చాలా బాధపడ్డాడు. రమారమి 13 సంవత్సరాలు పైసా 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 కట్టుకున్నాను ఈ మందిరాన్ని, కూలిపోయింది. ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం. అప్పుడే అందరూ అన్నారు, ఆ రేకుల షెడ్ కింద నువ్వు కూడా చచ్చావు అన్నారు అందరూ. గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఇస్తుందని వెళ్తే చర్చిలకు ఇవ్వంగా గెట్ లాస్ట్ అన్నారు. అప్పుడు మా తాత మా ఇంటి వెనక ఇంత స్థలం ఉంటుంది, తోటది. మ్యాక్సిమం మా ఇంట్లో కూరగాయలన్నీ మా ఇంట్లో పండించినవి. వెనక తోట ఉండేది, ఆ తోటలో పండించిన కూరగాయలతో వంట చేసేవాళ్ళు. అది యేసన్న గారికి సగం, మేరెక్కకి సగం రాసి పెట్టిండే. ఈ మందిరం అంతా కుప్ప కూలిపోయి నిలవ నీళ్ళు లేకుండా ఉంటే అప్పుడు మా తాత ఆ ఫ్లాట్ అంతటిని అమ్మేసి సగం డబ్బులు విజయవాడకు తీసుకెళ్ళి అక్కడున్న అరుల్ దాస్ పాస్టర్ గారి చేతిలో పెట్టి, మా అమ్మాయి మేరీకి సంబంధించిన వాటా డబ్బులండి అని ఆ సంస్థకి ఇచ్చేశారు. మిగిలిన డబ్బులతో యేసన్న గారు వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పునాది వేశారు. ఎప్పుడైతే యేసన్న గారు వాళ్ళ నాన్నగారు ఇచ్చిన పైసలతో పునాది వేసాడో ఇక్కడున్న విశ్వాసులందరూ ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ తాలిబొట్లన్నీ తీసుకొచ్చి మందిరంలో కానుక వేసేసారు. అంత అంటే నిరుపేదలైన వారి దాతృత్వం బహుగా ఇవాళ ఈ హోసన్నా మినిస్ట్రీ ఎంత వర్ధిల్లిందంటే, ఇది పవర్ స్టేషన్. గోరంట్లు కాదు, ఇది పవర్ స్టేషన్. ఇక్కడ రాత్రి మగళ్ళు ఈ నిరుపేద విశ్వాసులు ప్రార్థనలు చేస్తూ, ఏడు ఇమ్మానుయేల్ ఏడురా, ఇమ్మానుయేల్ హల్లెలూయా చెప్పావా ఇందాక? ఏమని చేపించేవాడు ప్రార్థన అప్పుడు యేసన్న గారు? ఏమని? ఈ పాస్టర్ గారిది ఈ గ్రామానికి పై గ్రామమే, నిడు మొక్కల ఒక 50 మంది పిల్లల్ని పోగేసి వాళ్ళకు ఒక్కొక్క చాక్లెట్ కొనిపెట్టి, ఒరే నేను ఏదైతే చెప్తానో అదే చెప్పండి రానివాడు. ఏమని? ప్రభువా ఈ మినిస్ట్రీస్కి చక్కటి సంగీత బృందాన్ని మీరు అనుగ్రహించిన స్తోత్రం చెప్పండి రా, వెళ్తాం. మీరు కాదురా. అట్లా ఈ పిల్లలందరితో చెప్పించి కనీసం ఆయనకి ఈ కప్పలంటే కొంచెం భయం యేసన్న గారికి. అందుకని మట్టి సమాధిలాగా పోసుకొని దాని మీద పడుకునేవాడంట. ఇక్కడ నేను చెప్తున్నా, ఇవాళ ఈ వైభవం మీరు చూస్తున్నారంటే దీని వెనక చాలా ఉన్నాయి. ఒక అతను కింద పడుకోవడం మీకు భయం ఉన్నట్టుంది, నేను మంచం చేసిస్తానని కర్రలు తెచ్చి మంచం తయారు చేస్తున్నాడంట. పక్కన ఎవరో అడిగారంట, యేసన్న గారు ఆ కర్రలు ఎక్కడో తెలుసా అని. ఎక్కడవంటే, ఇందాకే ఒక శవాన్ని కాల్చేశారు, అక్కడ పాడి మోసుకొచ్చిన కర్రలు అన్నారంట. అర్థమైందా? ఏదో ఒకటిలేండి నేను కింద పడుకోలేకపోతున్నానని చెప్పాడు ఇందాక ఫ్రెండ్. బుడ్డి దీపం కూడా లేదు ఆయనకి. ఇక్కడ చీకట్లో ఉండేవాడు. దెబ్బలో ఒక లాంధ్ర పడిపోయింటే దాన్ని తీసుకొచ్చి శుభ్రంగా కడిగి చిన్న పెయింట్ వేసుకొని దానికి ఒత్తి పెట్టి చేయిస్తే 2 రోజుల తర్వాత పిల్లోడు వచ్చి మా నాయన్ని తీసుకురమ్మన్నాడంట. ఇది తీసుకురమ్మడం ఏంట్రా, నాదిరా ఇదంటే, మాది దెబ్బలో కొట్టేసాం, ఇది ఇవ్వు అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ ఇట్లాంటి ఒకటి కాదు కోకొల్లలు అన్ని ఇబ్బందులు పడుతూ కూడా ఇది నా ప్రభు నన్ను నడిపించే మార్గం.
ఇక 90వ సంవత్సరం ఈ మందిరం పడిపోవడం, దీనికి పునాదులు వేయడం. అప్పుడు రాసుకున్నారు ఆ పాట. విశ్వాస నావ సాగుతూ ఉన్నప్పుడు సాతాను సుడిగాలు రేపాడయ్యా, కుప్ప కూలిపోయింది. నేను వెళ్ళే మార్గం నా యేసుకి తెలుసు. శోధించబడిన తర్వాత నా ప్రభు నన్ను సువర్ణంగా మారుస్తాను. ఇక 90వ దశకంలో నేను రావడం, కీబోర్డ్. ఇక ఒక న్యూ ఇయరా, ఒక కొత్త శకం ప్రారంభించబడిందనే చెప్పాలి. 91లో వాళ్ళ నాన్న చనిపోయారు. 91లో వాళ్ళ నాన్న చనిపోయారు. ఇక వాళ్ళ నాన్న చనిపోవడం ఆలస్యం, దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. అదేంటి లాజిక్ అంటారా? ఆది కాండంలో ఉంటుంది. తెరహు మృతి నొందిన సంవత్సరమున దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాము మృతి నొందిన సంవత్సరమున దేవుడు ఇస్సాకుని. అప్పుడే 91వ సంవత్సరం గుంటూరు 1వ తారీఖున డిసెంబర్ 1 నుంచి 6 వరకు సభలు పెట్టడం గుంటూరు బీడీ కాలేజీలో. ఇక ఆ సేవ దీవించబడ్డం, నేను రావడం 92 నుంచి ఇక దేవుడు అంచెలంచెలుగా ఈ లేమల్లి నుంచి, అంటే రమారమి 15 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు ఆయన, ఇక్కడే ఉన్నాడు. ఆ తర్వాత గుంటూరు శారదా కాలనీకి మార్చబడ్డాడు. ఇవాళ గుంటూరులో 70,000 మంది వస్తున్నారు, అన్ని సంఘాలు ఖాళీ అయిపోతున్నాయంటే మేము గుంటూరులో సేవ ప్రారంభించినప్పుడు 10 మందే. ఎవరమ్మా? బీబులమ్మ, నాంచారమ్మ, మంగతాయారు, వాళ్ళేగా, సుబ్బాయమ్మ, సుజ్ఞానమ్మ, ఇంకా లింగాయమ్మ. ఇది వేయలే, వీళ్ళే. మేము గుంటూరులో సేవ ప్రారంభించినప్పుడు 10 మందేనండి. అద్దె కట్టే గతి లేక గుర్రం ప్రసాద్ ఆయన, ఏసన్న గారి ఫ్రెండ్ ఒక లాయర్ ఉండేవాడు అక్కడ, వకీలను. ఆయనతో, రే ప్రసాద్ నా వల్ల కాదురా, అద్దె కట్టలేకపోతున్నాను రా. ఏది? 25 రూపాయలు. 25 రూపాయలు అద్దె కట్టలేక నాకు సేవ వద్దు, నేను ఆ లేమల్లో చేసుకుంటానంటే, నేను కడతాను అద్దెదో, నువ్వు ఇక్కడ సేవ చేయి. అది గుంటూరులో సేవ ప్రారంభించిన విధానం. ఒక్క రాత్రిలో మేము డాబాల మీదకి వెళ్ళిపోవాలి. ఒక్క రాత్రుల్లో 250 రూపాయలు అద్దె కట్టలేక సేవ మానుకుంటే 90 అండి. 90వ సంవత్సరం, 91 అంతే. రూతక్క, ఎలిసక్క, నేను, చిరంజీవి, జీవ, మేము ఉండేవాళ్ళం శారదా కానీ ఫస్ట్ లైన్లో. ఇక అక్కడి నుంచి ప్రార్థనలు. అప్పుడు మోహన్ గారి పరిచయం అవడం. ఆ క్రితం 1992 నవంబర్ మొట్టమొదటిగా దైవజనులు యేసన్న గారు సౌత్ కొరియా వెళ్ళారు. పాల్ యాంగిచో గారి దగ్గరికి సేవ ఎలా చేయాలి, సంఘాలు ఎలా కట్టాలి, అసలు సేవకుడి లక్షణాలు ఏమిటి అని చర్చ్ గ్రోత్ కాన్ఫరెన్స్, సిజిసి చర్చ్ గ్రోత్ కాన్ఫరెన్స్ 92 నవంబర్ 10 రోజుల పాటు అక్కడ ఉన్నారు. సియోల్ ఒలింపిక్ స్టేడియంలో ప్రార్థన జరిగితే 10 లక్షల మంది వచ్చారు. అక్కడ యేసన్న గారు ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఏడుస్తూనే ఉన్నాడు. పక్కన ఉన్న పిల్ల, హై ప్రార్థన జరుగుతుంటే కళ్ళు మూయవే. ఆయన మౌనం చూసి ఆయన పాటుగా మరలా ఆ పిల్ల, కడుపు నొప్పి నీకందంట, జ్వరం వచ్చిందా? ఆ పిల్ల అడిగిందంట, ఎందుకు ఏడుస్తున్నావు? మరి ఆయన సరదాగా, నీకేం చెప్తానమ్మా, నేను చెప్పినా నా భాష నీకు రాదని. ఆ రోజున అక్కడ ప్రార్థన చేసుకున్నాడు ఆయన. ప్రభువా, ఈ పాల్యాంగిచో ఆరాధించే దేవుడే నా దేవుడు, ఈ పాల్యాంగిచో ప్రసంగించే దేవుడినే నేను ప్రసంగిస్తున్నా. వాళ్ళకంటే ప్రతిష్ట అది ఇదని చెప్పుకొని తిరుగుతున్నా. ఏం నా దేశంలో ఈ ఉద్యోగం రానివ్వా, ఏం నా పరిచర్యలో ఈ మహిమను నేను చూడలేనా అని ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఎలుగెత్తి దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని వచ్చాడు. అంతే.
92 నవంబర్ అన్నానా, డిసెంబర్. ఆ సంవత్సరం వాగ్దానం ఏంటో తెలుసా? 93వ సంవత్సరానికి, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉన్నాను, దాన్ని ఎవ్వడు వేయలేడు. ఇదిగో తలుపుని ఎదుట తీసిన దాన్ని ఎవ్వడు వేయలేడు. ఇక అంతే. ఆ తర్వాత సర్వోన్నతుడ పాట కూడా రాశాం. ఆ సర్వోన్నతుడ పాటలో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. జనవరి 1కే రాసుకున్నారు 2 పాటలు. ఇక్కడే రాసుకున్నాం, ప్రేమక్క నేను మేమందరం. అప్పుడు ఇక్కడే 31st నైట్ విలేంద్ర కుమార్ గారు రోడ్డు మీద టీవీలు తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు మీకు తెలియాలి, 1992 వరకు ఇక్కడే జరిగింది గుడారాల పండుగ. మొదటి 2-3 సంవత్సరాలు ఆ బయట కూర్చో ఉన్నారు చూడండి వాళ్ళు, అది గుడారాల పండుగ స్థలం. మొదటి 2-3 గుడారాల పండుగ. ఆ తర్వాత కొంచెం దాటి వెళ్ళాం, ఆ తర్వాత సెంటర్కి వెళ్ళాం, ఆ తర్వాత సినిమా హాల్ దగ్గరికి వెళ్ళాం. 1992 వరకు ఇక్కడే జరిగాయి. 93కి అది దేవుని ప్రణాళిక, అన్నీ అట్లా జరిగాయి. 93 జనవరి సంపూర్ణ రాత్రి ప్రార్థనకి ఇక్కడికి వస్తున్నాం. అప్పట్లో 10వ తారీఖు నైటు, 20వ తారీఖు పగలు జరిగేది. జనవరి 10వ తారీఖు రాత్రి ఏసన్న గారు, విలేంద్ర కుమార్ గారు బుల్లెట్ మీద, నేను హోండా బైక్ మీద గుంటూరులో బయలుదేరాం. అడవి, అదంతా అడవి. గుంటూరు గోరంట్ల దాటి ఇప్పుడు మన మందిరం ఉన్న చోట ఏసన్న గారి బండి ఆపమన్నారు. యూరినల్స్కి వెళ్తానన్నారు, ఆపేరు బండి. అప్పుడు బైక్ మీద వస్తా బుల్లెట్ మీద విలేంద్ర కుమార్ గారు అన్న మాట్లాడుకుంటున్నారు. ఆ గుడారాల పండగకి లేమల్లంటే అన్నీ కొంచెం కష్టమవుతున్నాయి, అన్ని ప్రయాణాలు ఎక్కువైపోతున్నాయి, సరుకులు సామాన్లతో ఇబ్బంది అని మాట్లాడుకుంటున్నారు. ఆ పని మీదే వెంటనే విలేంద్ర కుమార్ గారు అన్నారు, బుల్లెట్ లైట్ ఇటు తిప్పి, అన్న ఇక్కడ పెడదామా అన్నారు. ఇక్కడ పెడదామంటే అది ఎవరిదో తెలియాలి కదా. ఈ 4.5 ఎకరాలు నాదే. అవునా? ఇంకంతే. వెంటనే ఏసన్న గారు లోపలికి వెళ్ళిపోయి చీకట్లో, ప్రభువా మీరు గుడారాల పండుగ జరిపిస్తూ వస్తాం. ఆల్ నైట్కి వచ్చాం. అంటే అప్పట్లో ఫిబ్రవరి గుడారాల పండుగ. కానీ మార్చి నెలకి ఎందుకు మార్చామంటే, నవంబర్లో పాల్ యాంగిచో గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మోహన్ గారు, జోసెఫ్ స్టాలిన్ గారు, ఏసన్న గారు వీళ్ళందరూ 10 మంది ఆయన్ని చెన్నై మరీనా బీచ్లో మీటింగ్స్ పెట్టడానికి డేట్లు అడిగారు ఆయన్ని. ఆయన ఫిబ్రవరి 1st వీక్ వస్తానన్నారు, మన గుడారాల పండుగ టైం. ఇంకా ఏసన్న గారు ఏం చేశారు, సరే ఆయన రావడమే మహాభాగ్యము, మాది గుడారాల పండుగ ఏముంది, నేను మార్చిలోకి మార్చుకుంటానని అప్పటి నుంచి మార్చికి మార్చాం. జనవరి ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చి ఇక్కడ అనౌన్స్ చేసేసాం, సంగమా ఇక మీదట గుడారాల పండుగలు గుంటూరు గోరంట్లలో జరుగుతాయని చెప్పేసి. ఇంకా ఆ తర్వాత అదే టైంలో ఇప్పుడు శారదా కాలనీలో ఉన్న మందిరం మార్చి 4వ తారీఖున సాయంత్రం 5 గంటలప్పుడు గుడారాల పండుగలో శారదా కాలనీలో ప్రార్థనా మందిరం ప్రారంభించి సాయంత్రానికి మరలా అది గంటలో మరలా గోరంట్లకు వచ్చి గుడారాల పండుగ. అట్లా ఓవెన్ రాబర్ట్స్ గారు ఓపెన్ చేశారు. 93లో శారదా కాలనీలో ఓపెన్ చేశాం. 97 గోరంట్లలో తాటాకు మందిరం వేశాం. అప్పుడు 93వ సంవత్సరం నుంచి గుడారాల పండుగలు గుంటూరుకు మార్చడం. ఇక దేవుడు తలుపులు తీసాడు ఏసన్న గారికి. ఆ 93వ సంవత్సరం డిసెంబర్లో ఇశ్రాయేలు దేశానికి వెళ్ళేసి వచ్చారు ఏసన్న గారు. వాగ్దానం నెరవేరిన చూడండి. వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో నన్ను, అంటే ముందుగానే రాసి పెట్టుకున్నాడు. జనవరిలో, సంవత్సరం ఆఖరిలో డిసెంబర్లో ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి వస్తూ దుబాయ్లో దిగి నాకు పెద్ద కీబోర్డ్ తీసుకొచ్చాడు. ఆయన వచ్చేసరికి హోసన్నా మినిస్ట్రీస్కి సొంత వ్యాన్, టెంపో ట్రాక్స్ అనే వ్యాన్ ఒకటి దేవుడిచ్చాడు.
1993 డిసెంబర్. ఇక అక్కడి నుంచి దేవుడి పరిచర్యను ఆశీర్వదిస్తూ ఇక రాత్రి మగళ్ళు దేశమంతా, రాష్ట్రమంతా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక పకడ్బందీ ప్రణాళికతో రాత్రి మగళ్ళు ఈ ఓవర్ నైట్లో ఎదిగిపోయింది కాదు ఇది. ఒక్కరోజు కాదు. సినిమా వాళ్ళు చెప్తూ ఉంటారు, ఒకరోజు రాత్రి నాకు అన్నం లేక పనగల పార్కులో పడుకున్నా, టీ నగర్లో పడుకున్నా. ఒక్కరోజురా నువ్వు పడుకుందా? ఒక్కరోజు అతను పడుకుంది. మేము యేసన్న గారితో రాత్రి మగళ్ళు తిరిగిన మేము ఎన్నో రాత్రులు, నెలకి 15 ఆల్ నైట్ ప్రేయర్లు. అంటే 15 రోజులు రాత్రులు అన్నం లేదు. రాత్రంతా మెలకుతుంటే పగలు రాత్రంతా మెలకుతుంటే పగలు పడుకోరా? ప్రయాణాలు. అట్లా కష్టపడి ఈ వైభవం వెనక వేల మంది సేవకులు రాత్రి మగళ్ళు ప్రయాసపడి వచ్చిన ప్రతి పైసా దోచుకోవడానికి ఎవ్వరూ లేరు. వచ్చిన ప్రతి పైసా ప్రభు పరిచర్యకు తప్ప ఇంకో దానికి కాదని ఆనబెట్టి చెప్తున్నాం. క్రీస్తు యేసు ఎదుట ఎవరు ఏదిచ్చినా, ఎంత చేసినా దేవుని పరిచర్యకు తప్ప. ఒకటి, దేవునికి లెక్కప్పు చెప్తాం, ప్రభుత్వానికి లెక్కప్పు చెప్తాం. కైసరుకే, దేవునికి. అట్లా ప్రారంభించి ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చోన్నారంటే సంవత్సరాల తరబడి యేసన్న గారు కార్చిన కన్నీటి మీద మీరు కూర్చొని ఉన్నారు. సంవత్సరాల తరబడి ఉపవాసాలుండి, ఇదిగో ఈ కాంపౌండ్ అంతా మోకాళ్ళ మీద రాత్రి జాముల్లో మోకాళ్ళ మీద ఈ కాంపౌండ్ అంతా తిరిగి ప్రార్థన చేసేవాడు. కొద్దిగతో ప్రారంభించబడిన ఈ పరిచర్య నేటి దినాన 10 లక్షల మందికి పైగా విశ్వాసులతో, వేల సంఘాలతో, వేల మంది సేవకులతో వర్ధిల్లుతూ దేవుని మహిమార్థమై ముందుకు సాగుతూ ఉందంటే, ఇదిగో విశ్వాసుల ప్రార్థన, సేవకుల యొక్క కష్టము, ప్రయాస, మీ అందరి విశ్వాసుల యొక్క త్యాగం. అలా యేసన్న గారు, అది నాకు బాగా తెలుసు, యేసన్న గారి జీవితాన్ని 10 సంవత్సరాలుగా విభజించుకుంటూ వెళితే 10 సంవత్సరాలు పరిశుద్ధుల సేవలో ఉన్నారు, వాళ్ళతో ఉన్నారు. ఆ తర్వాత వచ్చేసారు. ఆ తర్వాత 90 నుంచి 2000, వినండి, 90 నుంచి 2000 సంవత్సరం వరకు విస్తృతంగా సేవ, సువార్త, స్వస్థత మహాసభలు, స్వస్థ 10 సంవత్సరాల పాటు దున్నేశారు. నేను లేని ఆయన లేరు, ఆయన లేని నేను లేను. రాత్రి మగళ్ళు ఆయనతోనే ఉన్నాం. నేను కానీ, రమేష్ కానీ, ఫ్రెడ్ అన్న కానీ మేము ఉన్నాం. ఇది ఒక 10 years, ఒక దశాబ్దం. 2000 సంవత్సరం నుంచి 2010 వరకు సంఘ స్థాపనలు, అద్భుతమైన దైవ ఆలోచన ఆయనకి. 10 సంవత్సరాల పాటు విస్తృతంగా సంఘాలు స్థాపిస్తూ, సేవకుల్ని ప్రోత్సహిస్తూ, సేవకుల్ని తీసుకుంటూ, ఇక 2010 అంటే ఆల్మోస్ట్ 2007వ సంవత్సరంలో యేసన్న గారి చెల్లి మేరెక్క మహిమలోకి వెళ్ళడం, ఇక ఆయన 2 చేతులు తీసేసినంత పని అయిపోయింది ఆయనకి. అక్కుంటే అన్నీ ఆవిడే చూసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ప్రేమక్క గోరంట్లు రావడం, ఇక యేసన్న గారు కొంచెం తగ్గించుకొని 10 ఏళ్ళు 19 to 2000 సువార్త సభలు, 2000 up to 2010 సంఘ స్థాపనలు, సేవకుల యొక్క ఎదుగుదల చూసి చక్కగా ఇక అక్కడి నుంచి సంఘ స్థాపన చేస్తూ మాతో చెప్తా వచ్చారు. ఇక ఆల్మోస్ట్ 2010 నుంచి ఇక మమ్మల్ని ఫోకస్ చేస్తూ ప్రిపేర్ చేస్తూ సమస్తకి ఒక అవగాహన కలిగేటట్లుగా ప్రిపేర్ చేస్తూ వచ్చారు. అప్పటి నుంచి ఆరోగ్యం బాగాలేదు. ఇక ఆయన మాతో చెప్తా వచ్చింది ఏమిటంటే, నేను సువార్త అనే బోర ఊది ప్రజలందరినీ సమకూర్చాను. ఇప్పుడు మీరు కొత్తగా ప్రయాసపడి మరలా పోగేయాల్సిన అక్కర్లేదురా. దేవుడు మీకు ఇస్తున్న ఈ సంస్థని జాగ్రత్తగా కాపాడి ప్రభు రాకడకు సిద్ధపరచండి. ఇది ఆయన మాకు చెప్పిన మాట.
ఇక 2010వ సంవత్సరం నుంచి ఆరోగ్యం క్షీణించడం, అయినా అలాగే ఆయన రాత్రింబగళ్ళు తిరుగుతూ ఉండడం. 2011 ఏప్రిల్ 21 గుడ్ ఫ్రైడే, 21, 22, 23 కర్నూలు జిల్లా ఆత్మకూరులో సభలు. 2011 ఏప్రిల్ 21 అంటే ఆల్ నైట్ ముగించుకొని ఉదయాన్నే బయలుదేరారు. నేను కర్నూలులో ఉన్నాను, రాజు పాస్టర్ నంద్యాలలో ఉన్నాడు, సాగర్ ఎక్కడున్నాడు, సభలు జరిపించింది నువ్వే అప్పుడు. ఆడే కర్నూలు సెంటర్ పాస్టర్. ఆ రోజు 21వ తారీఖు నేను గుడ్ ఫ్రైడే ఆరాధనలో కర్నూలులో ఉన్నాను, రాజు పాస్టర్ నంద్యాలలో ఉన్నాడు, వాడు కర్నూలులో ఉన్నాడు. సభలో రాజు పాస్టర్ మొదటి రోజు స్పీకర్, నేను అందరూ వచ్చాం అన్న రాజు పాస్టర్ వాక్యం చెప్పేటప్పుడు నాకు ఫోన్ చేశారు. వాడిని వాక్యం చెప్తా ఉండమని, చివరిలో నేను ప్రార్థన చేస్తానన్నాడు. కానీ వచ్చేటప్పుడు ఆయన కొంచెం బాగాలేదు, బయలుదేరి వచ్చేటప్పుడే కొంచెం ఆరోగ్యం బాగాలేదు. సరే, సభ ముగించిన తర్వాత రెండో రోజు శనివారం రాత్రి నాతో అన్నారు, ఈస్టర్ పండుగ కదా, నువ్వు గోరంట్లు వెళ్ళు, ఇక్కడ నేను చూసుకుంటానన్నారు. సరే అని సాగరు అందరం ఉన్నాం, రాజు పాస్టర్ నేను కర్నూలు వెళ్ళమన్నాడు. ఎక్కడికి చెప్పారు. నేను 12 గంటలప్పుడు ఏసన్న గారు మంచం మీద పడుకున్నారు, జాగ్రత్తలు చెప్పేసి బయలుదేరాం. తెల్లవారుజామున నాకు 4 గంటలకు ఫోన్, బస్సులో ఉన్నాను నేను. ఫోన్ చేస్తే ఏసన్న గారు ఏమన్నా అంటే, చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నాను రా నీకు అని భారంగా మాట్లాడుతున్నాను. అంటే ఘాట్ రోడ్డు కదన్నా, నాకు సిగ్నల్ లేదన్న. ఏమైందంటే అర్జెంటుగా నా రూమ్ దగ్గరికి రమ్మన్నారు. అర్జెంటుగా రావడం ఏంటి, నేను ఆల్రెడీ డోర్నాల్ దిగేసింది బస్సు. ఎట్లా ఏమైంది అన్నాడు. నేను మంచం మీద నుంచి కింద పడిపోయినాను, పైకి లేగలేకపోతున్నాను, ఎవరినన్నా రమ్మను. వెంటనే వాడికి ఫోన్ చేశాను, సాగర్కి, అర్జెంటుగా వెళ్ళండి అంటే రాజు పాస్టర్ గారు వీళ్ళందరూ వెళితే ఆ పెయిన్ తట్టుకోలేక కింద పడిపోయింది. మంచం మీద తీసుకొచ్చి పడుకోబెట్టి రమారమి 3 రోజుల పాటు అక్కడే ఉండిపోయారు ఆయన, హోటల్లో రాలేక. ఇక అక్కడి నుంచి మరణం తరుముకుంటూ వచ్చింది ఆయన్ని. ఇక అక్కడి నుంచి మరణం వెంటాడుతూ వచ్చింది. 2011 ఏప్రిల్ 21 గుడ్ ఫ్రైడే రోజు. ఇక అక్కడి నుంచి ఇక నేను ఆయన చనిపోయేంత వరకు నేను కూడా సేవ చేయలేదనే చెప్పాలి. రాజమండ్రిలో ఉండేవాడిని. రమారమి ఆయన చనిపోయేంత వరకు నేను రాజమండ్రిలో సేవ చేయలేదని చెప్పాలి. ఆయన మంచం దగ్గరే ఉన్నాం అందరం. ఆ టైంలో ఆయన సంతోషపెడుతూ, ఆయన పాటలు పాడుతూ, ఆయన ఏదన్నా అడిగితే చేసి పెట్టిన, ఆయనతో మాట్లాడుతూ ఉండేది. అట్లా జాగ్రత్తగా తీసుకుంటూ వచ్చాం. 2012 ఫిబ్రవరి 1వ వారం నేను చెన్నైలో రికార్డింగ్లో ఉన్నాను. వీళ్ళందరూ ఫోన్ల మీద ఫోన్లు చేశారు. సొంతోడు మీరేనంట కదా, మీరు వచ్చి సంతకం పెడితే ఏదో చేస్తూ ఉన్నారు. రికార్డింగ్లో ఉన్నానండి అంటే అర్జెంటుగా బయలుదేరమ్మన్నారు. చూస్తే ఆయనకి బాగాలేదు. నాతో పాటు మోహన్ గారు వచ్చారు. మోహన్ గారు ప్రార్థన చేస్తూ ఉంటే ఏసన్న గారు ఆయనతో చెప్తున్నారు, నేను ఇప్పుడే చనిపోను, ఒక 6 నెలల్లో టైం అడిగాను దేవుణ్ణి. ఫస్ట్ వీక్ ఫిబ్రవరి 1 ఒక 6 నెలలు సమయం అడిగాను, ఈ సమస్త విషయాలన్నీ కాస్త చక్కబెట్టాలి అంటే. ఆయన ట్రీట్మెంట్ చేద్దామంటే వద్దొద్దు ప్రభు దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక మార్చి గుడారాల పండుగలో మీకు తెలిసిందే, ఒక్కొక్కళ్ళు చనిపోయారని చెప్పడం, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటే నేను TV9 వాళ్ళని పిలిపించి TV9లో ఒక 7 నిమిషాలు యాడ్ ఇప్పించాను ఏసన్న గారితో. గుడారాల పండుగ అన్నీ సిద్ధపరిచారు, పిల్లలు మీరు ఎప్పుడు వస్తున్నారు, మీకోసం ఎదురు చూస్తున్నాను రండి అని. అది అయిపోయిన తర్వాత ఇక అట్లా ఒక 2-3 months, జూన్ 10 వేసవి కాలంలో నా దగ్గరకు వస్తానన్నారు రాజమండ్రికి. ఎండలు బాగా తీవ్రంగా ఉన్నాయి, తొలకరి వర్షాలు పడ్డాక వస్తారన్నాను. జూన్ 10వ తారీఖున నాకు డేట్ ఇచ్చారు, ఆదివారం. నేను అన్నీ ఏర్పాటు చేసుకున్నాను. అక్కడ ఉదయాన్నే బయలుదేరారట. అదే కొంచెం లేట్ అవుతుంది రావడం. ఏమైంది అంటే మొత్తం మీద ఏసన్న గారు వచ్చారు, కారులో ఉన్నారు, నిన్ను రమ్మంటున్నారు ఏసన్న గారు అని వాడు రాజేష్ డ్రైవర్ చెప్పాడు. నేను ఎవరితో పాటలు పాడమని చెప్పి నేను తిన్న కారు దగ్గరికి వెళ్ళాను.
కారు ఎక్కమన్నాడు. ఫ్రంట్ సీట్లో ఎక్కాక ఈ లుంగి కిందకి జరిపి చూపెట్టాడు. చూస్తే ఈ తొడ 2 ముక్కలు అయిపోయినది. ఈ ఎముక విరిగిపోయి 2 ముక్కలు అయిపోయినది. ఏమిటిదన్నా? ఉదయం స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్తుంటే కాలు జారి పడిపోయింది, విరిగిపోయింది. ఈ 2 వేళ్ళు కూడా విరిగిపోయినాయి. అరే విరిగిపోయినాయి. వెంటనే నేను రాజేష్ నన్ను ఎరా బుద్ధి తక్కువ చెప్పాలి, ఎందుకు వచ్చారో మీరంటే కేశన్న గారు అన్నారు, నేనే చెప్పొద్దన్నానని, నేను ఇక్కడికి రాకపోతే ప్రజలు నిన్నేమనుకుంటారు, నిన్నేమన్నా అంటే నేను ఊరుకుంటానా, అందుకే కాలు విరిగిపోయినా వచ్చేసాను ఇక్కడికి. స్నానం చేద్దామని తెల్లవారుజామున 5 లెగిసి తట్టుకొని కింద పడిపోయాడు. పడ్డం ఈ చెయ్యి ఇట్లాగే పడిపోయింది, తొడ విరిగిపోయింది. అయినా ఇవాళ యేసన్న గారిని దూషించి మాట్లాడి వెటకారంగా మాట్లాడే వాళ్ళకి కనీసం ఇవి తెలిస్తే మంచిదని, ఏదో ఎవరో సానుభూతి కోరుకొని కాదు ఈ మాటలు చెప్పేది, కనీసం ఇవి తెలియాలి. ఈ వైభవం వెనక అంత శ్రమ ఉంది. కాలు 2 ముక్కలైపోతే, తొడ చేతులు 2 వేళ్ళు విరిగిపోతే గుంటూరు నుంచి రాజమండ్రికి వర్షంలో వచ్చాడు ఆయన. వెంటనే బండి తీరా బయలుదేరదాం పదన్నాను. నీకు సింగపూర్లో కార్డ్లెస్ మైక్ ఒకటి కొనిపెట్టా, నీకు ఎక్కడుంది అది? ఆ మైక్ సంగతి ఎందుకయ్యా స్వామి, వెళ్దాం పదమని. జనం వచ్చారు, వాక్యం చెప్పకపోతే ఎట్లా? నేను ఎక్కడో వెతికి సెల్ వేసుకొచ్చి ఇస్తే 1/2 గంట సేపు వాక్యం చెప్పి కారులో కూర్చొని 1/2 గంట సేపు వాక్యం చెప్పి చివరి ప్రార్థన ఆయనే చేసి వెళదాం పదాన్ని నేను బయలుదేరుతామా, జనానికి ప్రార్థన చేయకుండా వస్తావా, జనానికి ప్రార్థన చేసేసి రాత్రికి రా నువ్వు అని నన్ను కారులోంచి దించి బయలుదేరుకుంటూ వెళ్ళాడు. మహామనీషి ఎవడున్నాడు ఈ రోజుల్లో అట్లాంటి సేవకుడు? అది జూన్ 10. ఎన్నో సందర్భాల్లో మరణ పంచుల వరకు వెళ్ళిపోయాడు, కానీ ప్రార్థన చేసుకున్నాడు, పళ్ళు బిగబట్టుకున్నాడు. చెన్నై వెళుతూ ఉన్నాం అందరం, ఏదో ఒకటి బతికించుకోవాలి కదా అని నెల్లూరు దాటాం, గూడూరు దాటాం. ఉలవపాడు దగ్గర అందరిని బిర్యానీ తినరమ్మన్నాడు, అందరిని పంపించాడు. నన్ను అంబులెన్స్లో పిలిపించుకొని కూర్చోబెట్టి చాలా విషయాలు మాట్లాడాడు. జీవనన్న ఉంటే జీవనన్న కిందకి దించి నన్ను ఒక్కడిని కూర్చోబెట్టి చాలా విషయాలు మాట్లాడాడు. సరే అందరూ వచ్చిన తర్వాత మరలా బయలుదేరి గూడూరు దగ్గరికి వెళ్తా ఉంటే గట్టిగా పట్టుకుని లాగి పైన పడుకోబెట్టుకొని, వీళ్ళందరూ సరే తీసుకెళ్దాం అంటున్నారా, నువ్వు కూడా నా విశ్వాసాన్ని కాపాడకపోతే ఎలాగరా, నా మాట విను, వెనక్కి వెళ్ళిపోదాం. ఇంకా అంతే, వెనక్కి వచ్చేసాం. మరలా అదే రూట్లో ఆఖరి ఐ థింక్ జూలై 27 మొన్న అబ్రాం వెళ్ళింది ఆ రోజే కదా, అదే జూలై 27 అనుకుంటాను. అట్లాగే రక్తపు మడుగులో ఉన్నాడు ఆయన. అంబులెన్స్లోనే వెళ్ళాం, చర్చి ఓపెన్ చేశాడు, కాసేపు వాక్యం చెప్పాడు. ఇక కూర్చోలేక రే వెస్లీ వాక్యం చెప్పు, 1 అరగంట సరిపోద్దా అన్నాడు. సరిపోద్దంటే చూడు సరిపోద్దు సర్దుకో అన్నాడు. చెప్పి ఆఖరి చర్చి ఓపెనింగ్ వచ్చేసాడు. ఇక ఆ వారం రోజులు పెద్దగా ఎవరితో మాట్లాడకుండా ప్రశాంతంగా ఉన్నారు. ఆగస్టు 1st వీక్, 7వ తారీఖు విజయవాడ ఆన్లైన్, 6వ తారీఖు క్లాస్ చెప్పాడు బైబిల్ సెమినార్. వర్షం, గొడుగు తీసుకొస్తున్నాం అంటే నన్ను తీసుకెళ్తారు, లేదంటే మంచం పట్టుకుని వచ్చాం వర్షం. వాక్యం చెప్పి వెళ్ళి పడుకున్నాను. 7వ తారీఖు నేను విజయవాడ ఆన్లైన్కి వెళ్ళి వాక్యం చెప్పన్నారు. వాక్యానికి పంపించేటప్పుడు త్వరగా వచ్చేయమన్నాడు. నేను విజయవాడ వెళ్ళిన దగ్గర నుంచి ఫోన్లు చేస్తాను, ఎలా ఉన్నారు. వాక్యం ముగించి కూర్చునేటప్పుడు ఫోన్ చేశారు, అన్న కలవరిస్తున్నారు, అర్జెంటుగా వచ్చాను. తెల్లవారుజామున వెళ్ళాను 5ంటికి. ఇక అందరం కూర్చో ఉన్నాం. ఇక ఆయన దండం పెట్టి, మీకు దేవదూతలకి మధ్యలో జరుగుతున్న సంఘర్షణలో నేను సమిధిగా మారిపోతున్నాను రా. మీరు ప్రార్థన చేస్తుంటే మీరు ఇట్లాగే చూపెట్టాడు, మీరు ధ్వజమెత్తి ప్రార్థన చేస్తుంటే దేవదూతలు వెనక్కి తగ్గుతున్నారు, కానీ ఈ శారీరకంగా నేను బాధపడుతున్నాను ఇక్కడ, నా మాట వినండిరా.
ప్రభు చిత్తానికి అప్పచెప్పి ప్రార్థన చేయండి రా అని బతిమలాడి 8వ తారీఖు ఉదయం నేను ఆన్లైన్ ప్రేయర్ ముగించుకొని వచ్చాను. మేమందరం కూర్చున్నాము, సేవకులందరం మంచం చుట్టూ. వీడైతే శాఖర్ దగ్గరే ఉండేవాడు. చుట్టూ ప్రార్థన చేసాం. 6 గంటలకి జస్ట్ అట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. నేను పైకి వెళ్ళి పడుకున్నాను. మరలా ఫోన్ వచ్చింది, కొంచెం ఇబ్బందిగా ఉంది, మీరు వచ్చేయండి. అందరం వెళ్ళి కూర్చున్నాం. అక్కడ కూర్చొని స్తోత్రాలు చెప్తా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నారు. అప్పుడు కూడా పిలిచి చెప్పారు, నాకు ఆఖరి గడియ అని తెలిస్తే నన్ను మెమోరియల్ హాల్లో తీసుకెళ్ళి పడుకోబెట్టండి అన్నారు. వెంటనే సాయంత్రం తీసుకొచ్చి పడుకోబెట్టాం. 7-8 ఈవేళ అప్పుడు ప్రశాంతంగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ ఫిబ్రవరి నెల నుంచి ఆగస్టు నెల ఆయన ప్రభువుని అడిగింది 6 నెలల గడువు. ఈ 6 నెలల్లో అన్ని విషయాలు చక్కగా మాతో చెప్పుకుంటూ, కొన్ని విషయాలు అయితే క్షమాపణ అడిగేవాడు. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు క్షమాపణ అడుగుతాడు. మేము కనుక కొంచెం మొహమాట పడుతూ ఉంటే, మనసు విప్పి మాట్లాడండి రా, ఇంకెప్పుడు మనసు విప్పి మాట్లాడతారా నాతో అని చెప్పించుకొని ఒక చిన్న పిల్లోళ్ళలాగా ఆయన మనసులో ఉన్న భావాలని చెప్పి ఇట్లా చేసుకుంటూ వెళ్ళండి జాగ్రత్తగాని చాలా విషయం. మరి ఇవాల్టి వరకు క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను, ఆయన చెప్పిన ఒక్క మాట కడుతూ తప్పకుండా పాటిస్తున్నాము, సందేహమే లేదు. క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను ఆ మాట. ఆయన ఏదైతే చెప్పారో మాకు అట్లాగే మేము మాట్లాడుకొని మేము సరిదిద్దుకుని మేము డిస్కస్ చేసుకునే విషయం. అట్లా ఒక మంచి నాయకుడు ప్రశాంతంగా విషయాలన్నీ మాతో చెప్తూ వస్తూ, ఇలా చేసుకోండి, అలా చేసుకోండి, ఇలా చేయండి, అలా చేయండి, అన్ని విషయాలు కూలంకుషంగా మాకు వివరిస్తూ, అప్పుడు ఆయన ఆఖరి క్షణాల్లో బాగా సంతోషంగా ఉన్నాడు. ఆ సంతోషానికి కారణం ఏంటంటే, ఏమన్నా చాలా సంతోషంగా ఉన్నారు మీరంటే ఆయన చెప్పారు, యెషయా గ్రంథం 59:21, నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు, యేసన్నా నీ మీదనున్న నా ఆత్మను, నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు. ఈ మాట ఎప్పుడైతే ఆయనకి చెప్పాడో దేవుడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక నా పిల్లల మీద, దేవుడు నా మీద ఎలాగైతే ఆయన ఆత్మను ఉంచి శ్రమపడే మనస్సు సువార్త బోధించేమో, అలాగే నా పిల్లల మీద ఆ ఆత్మ ఉంచుతాడట. నా నోట ఏ మాటలు అయితే వచ్చాయో నా పిల్లల నోట ఉంచుతానన్నాడు. ఇక నాకేంటంట, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. అట్లా సంతోషంగా వారి పరుగుని కడముట్టించి విశ్వాసాన్ని కాపాడుకొని మంచి పోరాటాన్ని పోరాడి ఒక మంచి నాయకునిగా ఈ లోకాన్ని విడిచి మహిమలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడు చెప్తా ఉంటారు ఆయన, ఏమన్నా సంపాదించావా, నీ పేరు మీద ఏమైనా ఉన్నాయా? ఒకటి మాత్రం వాస్తవం, ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉన్న వాళ్ళకైనా తెలియాలి, మేము ఎంతమంది సేవకులు ఉన్నా, మేము ఎంతమంది వేల మంది సేవకులు ఉన్నా, ఎవరి పేరు మీద ఏ వస్తువు ఉండదు, ఏ స్థలము ఉండదు, ఏ వాహనము ఉండదు. ఇది కొన్నా సరే హొసన్న మందిరము లేమల్లే అని ఉంటుంది బిల్లు. చీపురు కట్ట కొన్నా సరే హొసన్న మందిరము అమరావతి అని ఉంటుంది. ఎవరి పేరు మీద ఏ ఆస్తులు కానీ, ఏ స్థలాలు కానీ, ఏ పొలాలు కానీ, ఏ మందిరం కానీ, ఏ వస్తువు కానీ ఉండదు. ఎవడి పేరు మీద ఏది ఉండదు. ఎందుకంటే ఇది దేవుడి బిడ్డలు ఇచ్చిన కానుకలతో కొన్నది, దేవుని సేవలోనే వాడాలి.
యేసన్న గారిని అడుగుతూ ఉన్నారు, ఏమన్నా కొన్నావా, 2 ఎకరాలు కొన్నావా, 6 ఎకరాలు కొన్నావా, 10 ఎకరాలు కొన్నావా అని. యేసన్న గారు అడిగారట, నువ్వేం తీసుకున్నావు? మా ఊళ్ళో 2 ఎకరాలు మాగాని కొన్నా. మరి నువ్వేం కొన్నావు? నేను పొలాలు, స్థలాలు, వెండి, బంగారాలు కొన్నా. మరేం కొన్నా? విలువైన వజ్రాలు, వైడూర్యాలు. అమ్మా ఎక్కడ పెట్టా? ఎక్కడ పెట్టలేదురా పెచ్చోడ. ఆయన దర్శనం. నేను ఇలా నా దేవుని సేవ చేస్తూ 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 ఏదో ఒక రోజు చనిపోతా. నా ప్రభు పిలిస్తే వెళ్ళిపోతా. మహిమలోకి వెళ్ళిన తర్వాత నా ప్రభు నాకు ఎదురుగా వస్తాడు. యేసయ్యని గట్టిగా కౌగిలించుకుంటా. యేసయ్య అంటాడు, రే వదలరా వదలరా. నేను వదలను ప్రభువా. వదలమంటే వదలను. ఎందుకు? కమనీయమైన నీ దర్శనము కలనైనా మెలకువనైనా కమనీయమైన నీ దర్శనము కలనైనా మెలకువనైనా కనబడినా నా ఆశలు తీరవే కనిపెట్టుచుంటిని కడపూర ధ్వనికై కనబడినా నా ఆశలు కని కడపూర ధ్వనికై. ఆయన అంటారంట, ఎన్నిసార్లు కలల్లో చూశా, ఎన్నిసార్లు దర్శనాలు చూశానయ్యా నిన్ను, నువ్వు వదిలిపెట్టు నిన్ను. ఆగరా ఆగిక్కడా అని యేసన్న గారిని బలవంతంగా ఒక చోట ఆపి లోపలికి వెళ్ళి ఒక కిరీటం తెస్తాడంట. యేసన్న గారు అనుకుంటారంట, ఇప్పుడు నాకు ముందు ఆ కిరీటం పెట్టుకొని నిలబడతాడు, నా యేసు రాజా పాట పాడమంటాడేమో, రాజాతి రాజా పాట పాడు అని అనుకుంటాడంట. ఆయన ఎట్లాగే చెప్పేవారు. వెంటనే యేసన్న గారు, రారా ఏంటేసే ఆయన తల మీద పెట్టబోతే యేసన్న గారు అంటారంట, నాకేంటి ప్రభువా, మీరు పెట్టుకుంటారేమో, నా యేసు రాజా పాట పాడుదాం అనుకున్నానయ్యా నేను, ఇది నాది కాదురా. యుక్త వయసులో నా సేవ కోసం వచ్చి ఎన్ని నిందలు, దూషణలు, అవమానాలు ఇవన్నీ భరించి, కష్టాలు, కడగండ్లు ఇవన్నీ ఇంటన్నింటి మధ్యలో ఎక్కడ వెనుదిరక్కుండా నాగటి మీద చేపెట్టిన వాడు ప్రతిష్టను కాపాడుకొని రాత్రింబగళ్ళు నా సేవ చేసేవే, నీకురా వాడబారని కిరీటం, ఇది జీవ కిరీటం, నీతి కిరీటం, అక్షయ కిరీటం, నీకు ఇది. నాకెందుకు ప్రభే, నీదే ఇది. ఇంకా చెప్పనా? అరే ఆ కిరీటంలో వజ్రాలు, ముత్యాలు ఉన్నాయా? ఉన్నాయి ప్రభువా. ఏంటో చూడవి. చూస్తే ఐ థింక్ హోసన్నా మినిస్ట్రీస్గా 37 సంవత్సరాలు, పరిశుద్ధులతో కలిసి ఓ 10 ఏళ్ళు, రమారమి 47 సంవత్సరాలుగా ఆయన వాక్యం ద్వారా కన్న ఆత్మలు ఉన్నాయే, అవన్నీ ఆ కిరీటంలో పొదిగించబడి ఉన్నారట. ఆయన చూస్తే అందులో వీళ్ళందరూ ఉన్నారంటే, లేమల్లి విశ్వాసులు అందరూ ఉన్నారంట. ప్రభువా ఏంటని, మరి అతిశయ కిరీటం వాళ్లే కదరా, అదే నీకు ఇస్తున్నా అని దేవుడు యేసన్న గారిని తీసుకెళ్ళి పరలోకంలో పరిచయం చేస్తాడు. దావీదు వీడెవడో తెలుసు, వీడి పేరు యేసన్న. వందనాలండి. దావీదు నీకులాగా పాటలు రాసి పాడుతూ ఉంటాడు తెలుసా వీడు. యేసన్న గారు అంట, ఊరుకో బోధకుడు ప్రభువా అట్లా చెప్తాడు ఆయన. అంటే హీ ఇన్వాల్వ్డ్ ఇన్ స్పిరిచువల్ సెన్స్. ఆ ఆత్మలో ఆయన చూస్తున్నదే, సెన్స్ గ్రహించిందే చెప్పేవాడు ఆయన. అందుకే ఆ పాటలో రాశాం, అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను. అప్పుడు ఆయనకి ఏం చేయాలో తెలియదంట.
పేతురుని పిలుస్తాడట యేసయ్య. పేతురు ఇల్రా, ఆగుబాదు కూడా ఎవడు పడితే లోనికి వచ్చేస్తాడు, తాళపు చీవి నా దగ్గర నువ్వు ఎరా. వీడు యేసన్న అని వీడు వందనాలు సార్. అవి యేసన్న గారు చూస్తే అంటే పేతురు గారు మీరేగా అప్పుడు కోడి గొయ్యకు ముందు ఆ కోడి సంగతి ఇప్పుడేమి కాదు. అట్లా మమ్మల్ని కూర్చోబెట్టి ఎంత చక్కగా ఎంత ఇన్నోసెంట్గా, హ్యాట్స్ ఆఫ్. అలాంటి నాయకుడు పుట్టబోడు, పుట్టడు కూడా. వెరీ వెరీ ప్లెజెంట్ అండ్ మీక్ అండ్ పీస్ఫుల్ అండ్ హంబుల్, విధేయుడు, వినయ మనస్కుడు, సంస్కారవంతమైన సేవకుడు అండ్ తగ్గింపు, ఎక్కడ గర్వానికి అహంకారానికి చోటు లేకుండా. ఎస్పెషల్లీ నన్ను రమేష్ని అయితే తొక్కి మరీ తొక్క తీసాడు. మా ఇద్దరికి ఎక్కువ మేమిద్దరమే ఉన్నాం ఆయనతో. అందుకే మేము అప్పుడప్పుడు ఆ పాటలో రాసుకున్నాం, ఈ సత్య మార్గంలో నేర్చుకున్న అనుభవాలే మమ్మల్ని ఈ విధంగా. అది గొప్ప భాగ్యం, గొప్ప భాగ్యం. సంవత్సరాల తడబడి రాత్రి మగళ్ళు ఆయనతోనే రాత్రి మగళ్ళు గడపడం అంత భాగ్యం అది నాకు. మీరు కూడా భాగ్యవంతులే. ఒకవేళ ఆయన చూడకపోయినా ఆయన కన్నీరు కార్చిన ఈ చోట మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి ఇక్కడ తీసుకొచ్చింది. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా వారి సాక్ష్యాన్ని చెప్పి ప్రభావితం చేయడానికి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ప్రార్థన చేసుకోండి. యేసు ప్రభు చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఈ కార్యాలు చేస్తాడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే ఏమో యేసన్న గారి కంటే గొప్ప కార్యాలు సంఘాలు కట్టేవాళ్ళు మీలో ఉన్నారేమో. ప్రార్థన చేసుకోండి, తీర్మానం చేసుకోండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమా స్వరూపి పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రభువా, ఈ ఆశీర్వాదకరమైనటువంటి దినాన్ని మేమందరం కూడా నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరమని, ఈరోజు ఈ సాయంకాల సమయంలో ఈ విధంగా కూడి రావడానికి మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. మా పితరులు నాయన ఎన్నో కన్నీరు కార్చి కష్టపడి చెమటోర్చి పలు రకాలైన నిందల అవమానాల మధ్యలో ఈ ఘనమైనటువంటి పరిచర్యను కట్టి కొనసాగించారు నాయన. అనేక మందిని రక్షించారు, అనేక మందిని శాప విముక్తులుగా చేసి పాపములో నుండి, శాపములో నుండి, ఆచారాలలో నుండి, అలవాటుల్లో నుండి ప్రజలకు విడుదల కలుగు చేసి ఒక గుంపు జనాంగాన్ని ఈ ప్రాంతంలో నుండి ప్రపంచవ్యాప్తంగా నాయన సువార్త ప్రకటించడానికి మార్గాలు సరళము చేసినందుకొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాంటి మంచి స్థలాన్ని, పునాదిని, హోసన్నా మినిస్ట్రీకి పునాదిగా ఉన్నటువంటి ఈ స్థలములో ఈ రాత్రి మేమందరం చేరి దైవ సేవకులు యేసన్న గారిని జ్ఞాపకం చేసుకొనడానికి, వారి సేవను జ్ఞాపకం చేసుకొనడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు నాయన. ఈ కార్యక్రమంలో పాలు పొందినటువంటి వారందరూ ఇంతటితోనే కాకుండా రాబోతున్నటువంటి తరానికి మాదిరికరంగా ఉండాలని మీరు చూపిన దయ కొరకై స్తోత్రాలు నాయన. ఈ 28వ సంవత్సరంలో బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నటువంటి వారిని రాబోతున్నటువంటి తరానికి ఆశీర్వాదకరంగా మీరు మార్చండి నాయన. వారి పిలుపు, వారి దైవ దర్శనము కలిగి ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగడానికి, సేవలో నడిపించబడటానికి నాయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఉండగా వారికి పునాదిగా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. సంఘ విశ్వాసులను బట్టి, ఈ సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఒక్కొక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఆ దినము నుండి ఇప్పటి వరకు సేవలో కొనసాగించబడుతూ నాయన వారి యొక్క పరిచయాలు చెప్పినటువంటి ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా సేవకులందరి కొరకు, సిస్టర్స్ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. కూడి వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరినీ మీరు ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ఈ ప్రాంత వాస్తవ్యులు ఎన్నో రకాలుగా సేవను ప్రోత్సహించి ప్రేమించారయ్యా. వారి ప్రేమ, ద్రాత్మత్వం ఈ రోజుకి ప్రపంచవ్యాప్తంగా
మారుమోగేటట్లు కృప చూపినందుకొరకు స్తోత్రాలు. ఈ హోసన్నా మినిస్ట్రీని ఇప్పటికే భూదిగంతాల వరకు మీరు తీసుకెళ్తూ ఉన్నారు. వెళ్ళిన ప్రతి చోట హోసన్నా విజయ పతాకం ఎగరవేయనట్లు, అంతేకాదు నాయన, ఏ ఒక్కరు కుడి ఎడమలకు తొలగిపోకుండా పాప క్షమాపణ పొంది బాప్తీస అనుభవంలోనికి వచ్చి పరిశుద్ధాత్మ నింపుదల కలిగి లోకానికి వేరై మహిమ కలిగినటువంటి నీ రాజ్యం బహు సమీపముగా ఉన్నది. నీ రాజ్యానికి రాకడ కొరకు ఒక్కొక్కరిని మీరు సిద్ధపాటు చేయండి నాయన. ఎవరిని మర్చిపోటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించి నీ రాజ్యం కొరకు రాకడ కొరకు మీరు సిద్ధపరచండి. ఈ రాత్రి మీటింగ్ ద్వారా సంఘ సరిహద్దులు విశాలపరచండి. నూతనాత్మల రక్షణ కొరకై మీరు మార్గాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. స్టూడెంట్లను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. వాక్యాన్ని చెప్పినటువంటి దైవ సేవకుల్ని ఇంకను బలపరిచి ఆశీర్వదించి వారి నోట మీ మాటలు ఉంచి అనేకులకు మాదిరికరంగా రాబోతున్నటువంటి తరానికి హెచ్చరికగా నీ బిడ్డలను మీరు నిలబెట్టి ఆయన ఆరోగ్యములతో నింపమని యేసు ఉన్నతమైన నామములో ఈ కార్యక్రమాన్ని అంతటిని శక్తితో కాదు, బలముతో కాదు నాయన, మీ ఆత్మతోనే నడిపించినందుకొరకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ మీ పాదాల వరకు మా శిరస్సు వంచి తగ్గించుకుంటున్నాం. మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి కూడి వచ్చినటువంటి వారికి, స్థానిక సంఘానికి, వాక్యాన్ని వివరించినటువంటి దైవ సేవకులందరికీ ఆయన కృప సదాకాలము తోడయుండి దైవ సేవకుల యొక్క ఆత్మయు ఆయన మాటలను వారి పిల్లల పిల్లల నోట తరతరాల వరకు నిలిచి ఉండేటట్లు చేయునుగాక. ఆమేన్, ఆమేన్.